హలో, నేను మిస్ రావు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించి 20వ తారీఖుకి 100 రోజులు అవుతుంది. కానీ ఇప్పటికీ కూడా అధికార యంత్రాంగం ఆయనతోటి కలిసి నడవలేకపోతుంది అనేటువంటి అభిప్రాయం అయితే ఉంది. ఎందుకు ఉద్యోగ సంఘాలు కలిసి రాలేకపోతున్నాయి, ప్లస్ వ్యతిరేకంగా కూడా అక్కడక్కడ కనిపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఉద్యోగ సంఘాల్లో, ఉద్యోగుల్లో ఎందుకు వచ్చింది? తాజా పరిణామాలు ఉద్యోగ సంఘాల్లో అలాగే ప్రభుత్వంలో ఏమున్నాయనేది మనం విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర విజ్డమ్ చౌదరి గారు, ఉద్యోగ సంఘాల మాజీ నేత, అలాగే పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు. ఇంటరాక్ట్ అవుదాం. సార్ నమస్తే అండి. సార్, చంద్రబాబు నాయుడు గారు అనగానే కొంచెం అడ్మినిస్ట్రేషన్లో స్ట్రాంగ్గా ఉంటారు, డే 1 నుంచి ఆయన చాలా కంట్రోల్లో పట్టుకొస్తారు అని చెప్పి అనుకున్నారు. కానీ ప్రత్యేకించి ఉద్యోగ సంఘాల్లోనే చాలామంది లీడర్లు కోర్టులాగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి అభిప్రాయం ఉంది. ఎందుకని అలాంటి వాతావరణం వచ్చింది ఉద్యోగుల్లో? దీనికి ఒకటే సామెత చెప్తా నేను. పిల్లి గుడ్డు అయితే ఎలక ఏదో చేసిందంట అనే సామెత చెప్పాలి, సింపుల్గా చెప్పాల్సి వస్తుంది. నిజానికి గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూసిన తర్వాత, అంతకుముందు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో చూసిన తర్వాత, అంతకుముందు రాజశేఖర రెడ్డికి జగన్కి మధ్యలో చంద్రబాబు గారు 5 ఏళ్ల పరిపాలన చూసిన తర్వాత, ఈ పరిణామాలను కనుక మనం ఒకసారి అంచనా వేసినట్టయితే, మరి చంద్రబాబు నాయుడు గారు 14-19 వరకు ఒక రకంగా చెప్పండి ఉద్యోగ సంఘాలను ఎత్తి మీద పెట్టుకున్నాడు. ఆయన చాలా లెవర్ ఇచ్చాడు. కానీ 19 తర్వాత వాళ్ళు ఏం చేశారో మనం చూసాం. రాజశేఖర రెడ్డి గారు ఎవరిని ఎంతవరకు అంతవరకు ఉంచేవాడు, అంతకు మించి రానిచ్చేవాడు కాదు. ఆర్థిక ప్రయోజనాలు అసలు ఇచ్చేవాడు కాదు. లీడర్లు పైరవీలకి రాజశేఖర రెడ్డి దగ్గర సరెండర్ అయ్యి చేసుకున్నారు తప్ప ఉద్యోగులకి నాయకులు చేసింది ఏం లేదు రాజశేఖర టైంలో. నిజానికి ఉద్యోగులకి, సామాన్య ఉద్యోగికి నష్టం జరిగింది రాజశేఖర టైంలో. నిజానికి చంద్రబాబు టైంలో కానీ, టీడీపీ ప్రభుత్వంలో కానీ ఉద్యోగుల లాభం జరిగింది. ఒక సామాన్య ఉద్యోగి జీతభత్యాల విషయంలో చాలా లాభం జరిగింది కంపేర్ చేస్తే. కాంగ్రెస్ రెజ్యూమ్లో లాభం అంటే 2 సార్లు జరిగింది. ఒకటి వెంగళరావు గారు అంటే ఇంకా గతం అయిపోయింది, అది తీసేసినట్టయితే. ఇప్పుడు 2 సార్లు ఏంటంటే కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్య గారు వీళ్ళిద్దరి కాలంలో 39% ఫిట్మెంట్ తోటి అక్కడొకటి మంచి జరిగింది. తర్వాత విజయభాస్కర్ రెడ్డి టైంలో తాత్కాలిక బెనిఫిట్ కాకపోయినా రాంగ్ లైన్ బెనిఫిట్ వచ్చేట్టుగా మాస్టర్ స్కేల్ ఒకటి, ఈ 2 తప్ప కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏనాడు ఉద్యోగులకి, నాకు తెలిసి 1978 వెంగళరావు గారు పిఎస్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి స్టేజ్లో కూడా ఉద్యోగుల పే ప్యాకెట్స్, టీచర్స్ పే ప్యాకెట్లు, పోలీసులు పోలీసులు ఏంటండి, ఒక కానిస్టేబుల్ అంటే అటెండర్ ఉద్యోగం, హెడ్ కానిస్టేబుల్ అంటే రికార్డ్ అసిస్టెంట్, ఎస్ఐ అంటే ఒక జూనియర్ అసిస్టెంట్ స్కేల్ ఉండేది, సిఏ ఒక సీనియర్ అసిస్టెంట్ ఉండేవాడు. ఆ స్కేల్స్ నుంచి వాళ్ళు స్కేల్ పెంచిన వాళ్ళు ఎవరండి? తెలుగుదేశం ప్రభుత్వం కాదా, ఎన్టీఆర్ కాదా? అది చరిత్ర. అది కానీ ఇవన్నీ నగ్న సత్యాలు. కానీ ఎందుకు మీ తెలుగుదేశం పార్టీతో నడవలేకపోతున్నారు? ఇప్పుడు వెంకటరామరెడ్డి ఉన్నారు సచివాలయంలో, ఆయన బహిరంగంగా అక్కడ యాంటీ క్యాంపెయిన్ చేస్తున్నారని ఇప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇస్తున్నారు అనేది ఆయన మీద డైరెక్ట్గా వస్తున్న ఆరోపణలు. మరి ఎందుకు వెంకటరామరెడ్డికి సంబంధించి చర్యలు తీసుకోలేకపోతున్నారు? వెంకటరామరెడ్డి అనే వ్యక్తి నేను ఉద్యోగ సంఘ నాయకుడిగా చూడను, వైసీపీ కార్యకర్తగా చూస్తాను. ఎందుకంటే అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున భార్యను ముషీరాబాద్లో ఎంపీకి పోటీ పెట్టించాడు 2014లోనే. సో అతని సర్వీస్ కూడా అంతా పోతే ఎంత ఉంటుందండి? 15 ఏళ్ళు కూడా ఉండదేమో అతను. అంటే నాకు తెలిసి 2010 తర్వాత అపాయింట్ అయ్యాడు. చాలా జూనియర్ అతను. కాకపోతే ఏంటంటే వైసీపీ ప్రభుత్వం అంటకాకటం కానీ, జగన్మోహన్ రెడ్డికి వాళ్ళకి అనుకూలంగా చేయటం మూలంగా కానీ వాళ్ళు ఈవేళ అతను ఉద్యోగుల నుంచి గెలవలా, అధికారులతోటి ఎవరు మన జగన్మోహన్ రెడ్డి కాళ్ళ దగ్గర కూర్చున్నాడే ప్రవీణ్ ప్రకాష్, అతను అందరినీ బెదిరించి అదిరించి ఎవడు పోటీ చేయకుండా చేసి అతను ప్రెసిడెంట్ అయ్యాడు తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన వ్యక్తి కాదు వెంకటరామరెడ్డి. కానీ ఆయన సస్పెన్షన్లో ఉన్నారు కదా, సస్పెన్షన్ రివోక్ చేయడానికి ఫైల్ మూవ్ అయ్యింది అని చెప్పి నిన్న న్యూస్ మీరు కూడా చూస్తున్నారు. అదే సార్, నేను ఒకటే చెప్తున్నా, ఎన్నిటికీ పిల్లి గుడ్డిదైతే ఎలకేదో చేసింది అన్నట్టే చెప్పాలి. ఎందుకంటున్నానంటే అడ్మినిస్ట్రేషన్ మీద ఈవేళ మనం అందరూ అనుకుంటారు అడ్మినిస్ట్రేషన్ మీద చంద్రబాబు చాలా పట్టుందని. నేను దానికి ఒప్పుకోనండి, నేను ససేమరు ఒప్పుకోను. ఆయన ఎంతసేపు ఏంటంటే రాష్ట్ర అభివృద్ధి కోసం ఆదాయాలు ఎట్లా సమకూర్చాలి, ఈ వెల్ఫేర్ స్కీములు
ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేసి ప్రజలకి మంచి చేయాలి, రాష్ట్రాన్ని ఏ రకంగా రోడ్లుగా కానీ ఇంకా భవనాలుగా కానీ లేకపోతే ఇంకా ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేయడంలో కానీ దాని వరకు 100% సక్సెస్ ఆయన. కానీ రాజకీయంగా నేను సక్సెస్ఫుల్ పొలిటీషియన్గా నేను ఒప్పుకోను చంద్రబాబుని. అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ చేయడంలో కూడా చెన్నారెడ్డి తర్వాత ఎన్టీఆర్ లాగా అడ్మినిస్ట్రేషన్ చేసేటంటే అది నేను ఒప్పుకోను. నేను ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నేను ఒక పల్లె వాతావరణం నుంచి వచ్చాను. నేను మీకు తెలుసు, ఇప్పుడు గేదెలను కానీ ఎద్దులు కానీ వాటిని చేసేటప్పుడు గిత్తలు కానీ చేసేటప్పుడు అవి ఏమి దెబ్బేస్తేనే మాట వింటాయి, మామూలుగా వింటాయా? గేదెలు వింటాయా? చంద్రబాబు గారు మంచితనం ఎక్కువైందంటారా? రౌతు గుర్రం ఉందండి, రౌతును బట్టే గుర్రం స్వారీ చేయగలుగుతాడు. రౌతు సరిగా లేకపోతే ఇప్పుడు మొత్తం ఆయన 4 టైమ్స్ ఆయన సీఎం అయ్యారు, మొత్తం చూశారు కదా మీరు. ఆ 3 టైమ్స్కి ఇప్పటికి ఏమైనా మార్పు ఏమైనా ఉందా? 4వ సీఎం కదా ఇప్పుడు నాకు కనపడుతుంది ఏంటంటే, నేను చాలా డిబేట్లో కూడా చెప్పాను, మళ్ళీ అదే చెప్తున్నాను. ఆయన ప్రియారిటీస్ రాష్ట్రం ఇవాళ ఉన్న అధోగతి పాలనించి ఏ రకంగా గట్టెక్కించాలనే ఒక ప్రయత్నంలో ఉంది. ఇంకొకటి ఏంటంటే లోకేష్, పవన్ కళ్యాణ్ వాళ్ళు ఆలోచన విధానంతో వాళ్ళు ఫంక్షన్ చేస్తూ ఉన్నారు, క్యాబినెట్ ఫంక్షన్ చేస్తూ ఉంది. అడ్మినిస్ట్రేషన్ మీద ఈవేళకి కూడా గ్రిప్ సంపాదించుకోలేకపోయారు. ఈవేళ నేను లోకేష్ గారికి అడుగుతున్నానండి, ఏం లోకేష్ గారు మీరు టీచర్లకు బెస్ట్ టీచర్ అవార్డులు ఇచ్చారు, ఏ ప్రాతిపదికన ఇచ్చారు మీరు? దానికి సెలక్షన్ కమిటీ ఎవరు పెట్టారు మీరు? ఇప్పుడు మీకు అనేక ఉద్యోగ సంఘాల్లో మాజీ నాయకులు అనేక మంది మీ గెలుపు కోసం కృషి చేసిన వాళ్ళు మీరు కనీసం ఎమ్మెల్సీ రామకృష్ణ కానీ ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళ పరిగణలో తీసుకున్నారా మీరు? అంటే కమిటీ లేకుండా అవార్డులను ప్రకటించారు. ఇచ్చారు కమిటీ. ఎవరండి? కోటికుప్పల సూర్యారావును ఎమ్మెల్సీ అతను ఎవరు? అతనికి నేపథ్యం ఏంటి? సిఆర్ఐటి కాలేజ్ కమిటీ కూర్పులో ప్రాబ్లం ఉందంట. ఖచ్చితంగా వాళ్ళు ఫెయిర్గా చేయలేదు. నేను చెప్తున్నా కదా, ఫెయిర్గా చేయలేదు. కొంతమంది పేర్లు చెప్పను, సినిమా యాక్టర్లకి రాజకీయంగా అవార్డులు ఇచ్చినట్టుగానే ఉంటుంది అది. అట్లా కాదు కదా. నువ్వు జనంలో ఎప్పుడు మెప్పు పొందుతావు? నిజంగా అన్ని జిల్లాల నుంచి కూడా టీచర్స్ నుంచి, ఎంప్లాయీస్ నుంచి, ఎమ్మెల్యే అందరి నుంచి కూడా ప్రజల్లో అంటే విద్యార్థుల తల్లిదండ్రులు పలానా టీచర్ మంచి టీచర్ రా, బాగా చెప్తున్నాడు అనుకున్న వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని చేయాలి. నువ్వు అట్లా చేయకపోతే ఎట్లా అవుతుంది? కానీ ఆయన మిమ్మల్ని కలవాలంటే మీ పిఏలు పిఎస్లు అపాయింట్మెంట్ ఇవ్వరు. మిమ్మల్ని దరిద్ర సింగ్ కింద పోయి లీడర్లు కలవాల్సిన అవసరం లీడర్కి లేదు. మీరు మర్చిపోతున్నారు. లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా మీ పిఏలు పిఎస్లు నమ్ముకుని వాళ్ళ దయాదారు భిక్ష మీద ధర్మదర్శనం మీద మిమ్మల్ని కలవాల్సిన అవసరం ఎవరికి లేదు. కానీ ఈ 100 రోజులు జగన్మోహన్ రెడ్డి విధ్వంసం నుంచి రక్షించాలని అందరూ కూడా కంకణం కట్టుకుని కాళ్ళు ఎరిగేలాగా తిరిగి మీ గెలుపు కోసం కృషి చేశారు. అది మర్చిపోకండి మీరు. కానీ ఇంత మర్చిపోరు వాళ్ళు. జనరల్గా ఏంటంటే ఏ పొలిటీషియన్ కూడా ఎవరిని మర్చిపోరు, ఎందుకంటే మళ్ళీ అధికారంలో రావాలని కోరుకుంటారు కాబట్టి. కానీ ఈ 100 రోజుల పరిపాలన చూస్తే వాళ్ళు అసలు మైనస్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఏ విధంగా చేయాలనే దాని మీద కసరత్తు చేస్తే బిజీగా ఉన్నారు. రాబోయే రోజుల్లో మీకు అపాయింట్మెంట్స్ రావచ్చుగా అందరికి. ఎవరికి ఒకటండి, ఇప్పుడు కొంతమంది లీడర్లు ఉన్నారు, వాళ్ళకి ఏ పదవులు అక్కల, ఎవరు ఏం ఆశించట్ల. గతంలో ఆశించలేదు, ఇప్పుడు ఆశించట్ల. గత 15 సంవత్సరాల నుంచి కానీ గతంలో కానీ ఇప్పుడు కానీ 3 ఎన్నికల్లో 14, 19, 24 3 ఎన్నికల్లో కూడా మీ గెలుపు కోసం కృషి చేసిన వాళ్ళు ఎవరు పదవులు ఆశించట్లా. కానీ వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే 14 తర్వాత 19 వైఫల్యం, 1924 గెలుపుకి ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాల్లో మీరు చెప్పారు, మీరు స్టార్టింగ్ సబ్జెక్టే చెప్పారు, ఉద్యోగ సంఘ నాయకుల గురించి. దాని గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందంటే ఎవరిని ఉపయోగించుకోవాలి? గుర్రపు స్వారీలో ఎక్స్పీరియన్స్ రౌతుని చేసినట్టుగానే ఇన్ఎక్స్పీరియన్స్ పిల్లలు వస్తే తేడా తెలియదండి. వాళ్ళని ఇంకొకటి నీకు నాశనం చేయాలని చూసేవాడు ఉంటాడు. ఆషాఢ బుద్ధులు కాదు నువ్వు ఎంకరేజ్ చేయాల్సింది. నిన్ను నమ్మి నీ కోసం చేసేవాడిని పెట్టాలి. వాడు కూడా వాడి స్వార్థం, నీకు నమ్మకస్తులే కానీ వాడికి స్వార్థం ఉండకూడదు. వాడి స్వార్థం లేకుండా నీ 229 టార్గెట్ కింద వాళ్ళెవ్వరితో కూడా నీకు శత్రుత్వం రాకుండా
మంచి ప్రభుత్వంగా పేరు తెచ్చుకోవాలంటే దాన్ని ఎట్లా చేయాలనేది ఆలోచించాలి. ఇప్పుడు మనం తక్కువ పీరియడ్ 4వసారి సీఎం అయిన తర్వాత జూన్ 12 అనుకోండి ప్రమాణ స్వీకారం చేసింది. ఇప్పుడు 20వ తారీఖు 100 రోజులు అవుతుంది. ఈ లోపు ఫస్ట్ 1 మంత్ అంతా కూడా శ్వేతపత్రాలు జరిపోయింది. ఆ 2వ నెలలో కొంత అడ్మినిస్ట్రేషన్ కాన్సన్ట్రేషన్ చేసి 16 మంది ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఏం చేయాలనేది దూరంగా పెట్టి ఉంచారు. ఇప్పుడు 3వ నెల వచ్చేటప్పటికి వరదలు వచ్చినాయి. ఇదంతా బిజీ షెడ్యూల్లో ఇంకా సెటరేట్ కాలేదనిపిస్తుందా? సార్ మనం గత డిబేట్లో కూడా మాట్లాడుకున్నాం. అడ్మినిస్ట్రేషన్ సెటప్ ఇప్పుడు చాలామంది ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ లోపాల గురించి మాట్లాడుతున్నాము, గవర్నమెంట్కి పట్టలేదని మాట్లాడుతున్నాము, విమర్శలు చూస్తున్నాము. ఇంకా మైండ్ సంబంధించి నిన్న మనం లేటెస్ట్గా చూసాం. ఇంకా అనేక విషయాలు పోలీస్ అఫీషియల్స్ ఎవరైతే వైసీపీలు అంటగాగిన వాళ్ళు ఇంకా ఉన్నారని చూసి ఇవన్నీ చూస్తా ఉన్నాం. ఇవన్నీ ఫీడ్బ్యాక్ మీకు ఎక్కడి నుంచి వస్తుందండి? మీరు ఎలా తెప్పించుకుంటున్నారు? ఎవరు నమ్ముకుంటున్నారు? దాని గురించి ఏమైనా ప్రయత్నాలు చేస్తారా మీరు? ఓ పక్కనేమో అవతల రెడ్డి అని అతను ప్రచారం చేస్తాడు, విష ప్రచారాలు. కానీ మీరు దాన్ని సరైన పద్ధతిలో దానికి ఎట్లా చేయాలనే దాని మీద మీ ప్రణాళికలు ఏంటి చెప్పండి నాకు. ఏంటి మీ ప్రణాళికలు? దానికి నేను గత డిబేట్లో కూడా మీకు చెప్పాను. నేను దానికి సరైన గాడిలో పెట్టాలి అంటే దాన్ని కీలెలిగి వాత పెట్టాలి అనే పద్ధతిలో ఎక్కడ లోపాలన్నది ఏ రకంగా సెర్చ్ చేయాలనే దాని మీద నిపుణుల్ని, అనుభవజ్ఞుల్ని, వాళ్ళని నిస్వార్థంగా ఏ లాభాపేక్ష లేని వాళ్ళని పెట్టుకుని మీరు ఉపయోగించుకుంటే ఉపయోగపడతాయి. ఇది ఒక్కటే కాదు, ఇంకా సంవత్సరం ఈ కళ్ళు తెరిచే మూసే లోపల సంవత్సరం దాటితే అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ రీఆర్గనైజేషన్ వస్తుంది. దాన్ని మీరు ఎట్లా ఫేస్ చేస్తారు? ఏముంది మీకు ఫీడ్బ్యాక్? రాజశేఖర రెడ్డి ఇది రీఆర్గనైజ్ చేసిన విధ్వంసం ఈవేళ మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డారు? 10 ఏళ్ళు 15 ఏళ్ళు. దానికి కారణం రీఆర్గనైజేషన్ కదా. కోడెల శివప్రసాద్ దగ్గర నుంచి యనమల రామకృష్ణ దగ్గర నుంచి అనేక మంది టీడీపీ లీడర్లు గెలవని పరిస్థితుల్లో కాన్స్టిట్యూన్సీలు క్రియేట్ చేశాడు రాజశేఖర రెడ్డి. రీఆర్గనైజేషన్ పేరు చెప్పి అది విధ్వంసాన్ని మీరు ఏ రకంగా ఎదుర్కొంటున్నారు? ఇప్పటికీ మైసూరారెడ్డి గారు కూడా ఆయన ఫ్యామిలీ ఎవరు కాక చేసినా ఆయనకి ఇప్పటికీ మార్క్ రావట్లేదు. మైసూరారెడ్డి గారు ఏదేదో వీడియోలు చేస్తుంటాడు. ఆయనకు కూడా చెప్తా, మైసూరారెడ్డి గారు మీ రాజకీయాన్ని మీ యొక్క రాజకీయ జీవితాన్ని నాశనం చేసిన రాజశేఖర రెడ్డి కొడుకు గురించి కూడా ధైర్యంగా విమర్శించారు మైసూరారెడ్డి గారు. ఇటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే రాజకీయం. నేనేమంటున్నానంటే ఇప్పుడు బద్వేలు వీరారెడ్డి గారు బ్రతుకున్నంత కాలం కానీ ఆయన చనిపోయిన కూతురు కానీ నిరాఘాటంగా గెలుస్తొచ్చిన సీటుని రిజర్వ్ చేసి వాళ్ళకి టీడీపీ గెలవలేని పరిస్థితి చేశాడు. అదేవిధంగా ఏది మన జమ్మలమడుగులో కూడా ఆ జీవారెడ్డి ఫ్యామిలీ గెలవలేని పరిస్థితులు చేశారు. ఇవన్నిటినీ ఇప్పుడు రీఆర్గనైజేషన్లో ఇది ఒక్కటే కాదు, 294 కాన్స్టిట్యూన్సీ గురించి చెప్పొచ్చు. ఇట్లా సో ఇంపార్టెంట్ పాయింట్ రైజ్ చేశారు. నియోజకవర్గాల పునర్విభజన అనేది జరిగిన తర్వాత జరిగినటువంటి తెలుగుదేశానికి నష్టం గురించి చెప్తున్నారు. అయితే రాబోయే రోజుల్లో 2029కి ఖచ్చితంగా పునర్విభజన జరుగుతుంది. అయితే దానికి కసరత్తు కోసం ఎంప్లాయీస్ని ఏం చేయాలంటారు? ఎంప్లాయీస్ దాంట్లో మీ ప్రణాళిక లేదు రాజకీయంగా. మీ దేనికి సిద్ధపడతాను నేను ఉద్యోగులుగా మాట్లాడట్లేదు. అది ఒక పొలిటికల్ అనలిస్ట్గా చెప్తాను నేను. మీ ప్రిపరేషన్ ఏంటి? అప్పటికప్పుడు చేసుకోలేరు కదా. ఈ 1 year నుంచి ప్రణాళిక తయారు చేసుకోవాలి కదా. ఏ కాన్స్టిట్యూన్సీలో ఏ మండలాలు ఉన్నాయి, ఎవరెవరు ఉన్నారు, గత 2-3-4 సంవత్సరాలు ఇది ఎలక్షన్స్ నుంచి గత 20 years రీఆర్గనైజేషన్ అయినప్పటి నుంచి ఎట్లా ఓటింగ్ ప్యాటర్న్ ఉంది, దాన్ని ఎట్లా చేసుకోవాలి, మీ ఆలోచన ఏంటి? అదొకటి. అదే నేను వాళ్ళకే విడిచిపెడుతున్నా. దానికి చాలామంది ఉద్యోగులు కాదు, రాజకీయంగా దాని మీద అనుభవం ఉన్నవాళ్ళు. నేను చెప్తున్నా, నేను చాలా వీడియోలు చేశా రీఆర్గనైజేషన్ మీద. ఏ ఒక్కరు నేను చూడాల. నేను తప్ప ఈ రీఆర్గనైజేషన్ మూలంగా విధ్వంసం గురించి, రాజకీయంగా రాజశేఖర్ చేసినటువంటి విధ్వంసం గురించి నేను ఒక్కడే చేసే వీడియో. ఎవరు చెప్పలా, ఏ డిబేట్లో కూడా చెప్పలా. నేను కాన్స్టిట్యూన్సీ వైజ్ చెప్తా మొత్తం యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ 294 కాన్స్టిట్యూన్సీలు చెప్తాను నేను. కుప్పంలో మెజారిటీ తగ్గడానికి కారణం ఏంటి? రీఆర్గనైజేషన్ కాదా? పులివెందులు ఎందుకు తగ్గలా? పులివెందులు ఇంటాక్ట్ ఎందుకు పెట్టుకున్నావు నువ్వు? మరి అవి కూడా మార్చాలి కదా. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఈ పరిస్థితుల పరిణామాల్ని వీళ్ళు అంచనా వేసుకుని ముందుకెళ్ళకపోయినట్టయితే రాజకీయంగా మళ్ళీ గెలుపుకోవాలంటే ఎంతసేపు ఫ్లూక్లో గెలవాలనే ఆలోచన కాదు. నీ ఎఫిషియన్సీతో రాజకీయ నాయకుడు అనేవాడు మన బ్రిటిష్ కవి చెప్పినట్టుగా ఏది ఎదటోడు వీక్నెస్ల మీద గెలవటం కాదు. నేను ఈ అధికారంలో ఉండి మీకు ఇది చేశాను,
అని ఓటు అడిగే విధంగా మీరు తయారు కమ్మని నేను కోరుకుంటున్నాను. మీకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే మళ్ళీ 1995 చంద్రబాబు నాయుడు గారిని చూస్తారు మీరు జాగ్రత్త అని చెప్పి వార్నింగ్ ఇస్తున్నారు ఉద్యోగులకి. ఏంటది, దాంట్లో అర్థం ఏంటి? ఏం చేసాడు 1995 చెప్పండి? మీకే తెలియాలి, మీరు అప్పుడు ఉన్నారు కదా. అది కాదండి, 1995లో ఆయన 99లో పిఆర్సీ ఇచ్చి మళ్ళీ 2 సార్లు గెలవడానికి కారణం అయ్యారు ఉద్యోగులు. 24కి వచ్చేటప్పటికి పరిస్థితుల్లో నువ్వు ఉద్యోగం చూసి మన రాజకీయ పరిస్థితి ఏంటో మనం చూసాం. నేను అదాంట్లో ఇప్పుడు అంటే పని చేయకపోతే 95లో సస్పెండ్ చేసేవాళ్ళు. సార్ నేనేమన్నానంటే బెదింపుడు తాటాకి చప్పుళ్ళకి కుందేళ్లు బెదరవు అన్నట్టుగా ఇక్కడ మాటలతో ఎవడు బెదిరే పరిస్థితి లేదు. ఇప్పుడు వేళ నువ్వు ఇంతమంది ఐపీఎస్లు వాళ్ళని పోస్టింగ్లో పెట్టినా కానీ ఇప్పటికీ పోలీస్ గాడిలో కొన్ని చోట్ల ఏమొస్తుంది ఇన్ఫర్మేషను ఫీడ్బ్యాక్ పార్టీ పరంగా కానీ లోకల్ సోషల్ మీడియాలో కానీ ఎవరైనా అరెస్ట్ చేయాలని ప్లాన్ చేస్తే ఈ లోపల వాడికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది అంటున్నారు. నేను మొన్న ఒక టీవీ డిబేట్లో చెప్పా, ఏమండి ఏసీబీ వాళ్ళు రైడ్కి వెళ్తారు, ఏసీబీ రైడ్కి వెళ్ళినప్పుడు అక్కడ టాప్ అఫీషియల్కి తప్ప ఆ టీంలో 30-40 మంది ఉంటారు, ఎవ్వరికీ తెలియదు. బయలుదేరి జీపులు ఎక్కేదాకా ఆ డ్రైవర్కి కూడా తెలియదు, అటుపో ఇటుపో అని చెప్పి ఆ 1 కిలోమీటర్ దగ్గరలోకి వెళ్ళేదాకా కూడా ఏ ఆఫీసర్ అనేది తెలియదు. అంత కాన్ఫిడెన్స్గా రైడ్ చేస్తారు ఏసీబీ రైడ్. ఆ వ్యవస్థలు చూసి నేర్చుకోండి. మీరు ఎందుకు చేయలేకపోతారు? అట్లా చేశారు కదా కాదంబరి జత్వానిది, అదే కదా కాదంబరి జత్వాని కేసు. అది ఆవిడ వచ్చి కంప్లైంట్ చేసేదాకా ఎవరికి తెలియదు కదా, వ్యవస్థ తన పని తను చేసింది కదా అని అనుకుంటున్నారు మీరు. దానికి సంబంధించిన రికార్డులు కూడా మార్చేసే ప్రయత్నాలు చేశారు. అతి ముందుకే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళి, అది కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎక్కడ దొరికిపోయారంటే వాళ్ళు రికార్డెడ్ ఎవిడెన్స్, టికెట్లు బుకింగ్, ఈ ఇంటెలిజెన్స్ ఫండ్ నుంచి బుక్ చేయటం, ఆ డేట్స్ బుకింగ్ దగ్గర దొరికారు. వాళ్ళు మార్చలేకపోయారు, అది మార్చలేరు ఇంకా. అంతే తప్ప వీళ్ళు గొప్పతనంగా నేను ఒప్పుకోను. ఆ కేసు కూడా ఇప్పుడు ముగ్గురు ఐపీఎస్ సస్పెండ్ చేయటం అనేది అది దానికి సంచలనము, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేదండి. అది కాదు మన డిబేట్లో దాని గురించి అంటే అన్న అది సిస్టమ్ అబ్బా. మీరు ఎందుకు అంత ఆక్రోశామికంగా ఇమీడియట్ సస్పెండ్ అంటారు? అది కాదు, ఏదైనా కాంక్రీట్గా చేయాలి. కేసు పెట్టి జగన్ అర్ధరాత్రి పూట దాడులు చేసినట్టు కాదు. మీరు వ్యవస్థల్ని సరిగా ఉపయోగించుకొని కాంక్రీట్గా చేయండి. నువ్వు కేసు బుక్ చేసి ఎవిడెన్సెస్ రికార్డెడ్ ఎవిడెన్స్ ఈవేళ ఇప్పుడు మనకు గూగుల్ ఇవి వచ్చినాయి, లుక్అవుట్స్ వచ్చినాయి. ఈ గూగుల్ టేక్అవుట్స్ వచ్చిన తర్వాత తెలిసిపోతుంది. సో ఎవడు ఎస్కేప్ కాలేడు ఇక్కడ. సో దాని ప్రకారంగా రికార్డెడ్ కాంక్రీట్గా చేసి ఒకడు మళ్ళీ ఇంకో రాకుండా తయారు చేయండి. ఇప్పుడు కాంక్రీట్గా చేయలేదంటారు ఈ కేసుని? జరుగుతుంది కదా. ఇప్పుడు టికెట్లు బుక్ దగ్గర నుంచి వెళ్ళారంటే కాంక్రీట్గా చేసినట్టేగా. అయినా నేనేమన్నానంటే లీక్ అవటం అనేది జరిగింది. అయినప్పటికీ కూడా ఉంటారు స్వామి భక్తి పరాయణలు, అందులో ఉన్నాడు ఎవడు, అందరినీ మనం గమనించలేం కదా, అందరినీ ఇది చేయలేము. ఎవడో ఒకటి చెప్తుంటాడు, వాడి గతంలో ఏదో లాభం పొంది ఉండొచ్చు, వాడి వల్ల ఇది చేసి ఉండొచ్చు, అటువంటి వాళ్ళు లీక్ చేస్తుంటారు. నేను అనేది అట్లా కాదు. ఇప్పటికి మీరు అన్నారు కదా ఆ కేసు బుక్ చేసేదాకా అంటున్నారు అరెస్ట్. మీరు ఎవరైనా అరెస్ట్ చేశారు ఇప్పుడు దాకా? కాంక్రీట్గా సీక్రెట్గా పోయి ఎవరైనా అరెస్ట్ చేయలే, సస్పెండ్ చేస్తారు కదా. మరి ఇప్పుడు నేనేమనేది అరెస్టుల విషయంలో ఇప్పుడు ఇవాళ సోషల్ మీడియాలో ఒకటి చూసావు, వెంకటరెడ్డి విదేశాలకు పారిపోయాడు. ఏం చేశావు నువ్వు? పారిపోతుంటా లుకౌట్ నోటీసులు ఇచ్చారుగా. నేను అదే అన్నా, నీ దగ్గర ఉన్నప్పుడు వదిలేసి పారిపోయాక లుకౌట్ నోటీసులు ఏంటండి? ఇప్పుడు వాసుదేవ్ రెడ్డి ఉన్నట్ట లేనట్ట? అది అంతే అవుతుంది, ఇంకేమవుతుంది? అంతేనా? ఇప్పుడు నేనేమన్నా అంటే దాని మీద వచ్చిన వెంటనే సమగ్రంగా అన్నీ తెలిసినాకు ఇవన్నీ మదనపల్లి కేసు ఏమైంది అంటారు జనం. అయితే చట్టం తన పని చేసుకున్నప్పుడు కొన్ని ప్రొసీజర్లుగా కొన్ని జరుగుతాయి. అన్నిటి మీద ఒకేసారి కాన్సన్ట్రేషన్ చేయలేరు కదండి. స్టేజ్ పై అన్నీ మానిటర్ చేయాలంటే ఇప్పుడు కార్యకర్తకి ఉన్నంత కసి అందరికీ ఉండాలని ఏముంది, అధికారులకు ఎందుకు ఉంటుంది? ఇప్పుడు డీజీ మంచి ఆయన, అలా అని రూల్ అతిక్రమించాడు ఆయన. ద్వారకా తిరుమలరావు గారు రూల్ ప్రకారం చేస్తాడు. రూల్ ప్రకారంగా 15 పేజీలు రిపోర్ట్ తయారు చేసి ఇవ్వబట్టి సస్పెండ్ చేసావు నువ్వు, లేదా చేయలేవు కదా. నువ్వు ఏబి వెంకటేశ్వరరావుని దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి చేసినట్టుగా చేయమని కోరుకోవడం తప్పు. నేను అది చేయమని నేను చెప్పను. మాజీ ఉద్యోగ నాయకుడిగా కానీ ఉద్యోగ వ్యవస్థలో 40 ఏళ్ళు ఉన్నా నేను, అది తప్పు, అట్లా చేయకూడదు. ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది, జరగాలి.
జరుగుతుంది కదా ప్రొసీజర్ ప్రకారం అయితే. వాడు ఏమీ లేని దానికి అరెస్టులు చేశాడు. నీకు ఉన్నదానికి నువ్వు బిల్డప్ చేసుకోవాలంటే ఇప్పుడు ఏమవుతుందంటేనండి, అందరూ సింపుల్గా అనేస్తారు. ఒకటి సస్పెండ్ చేయాలంటే దానికి రికార్డ్ బిల్డప్ చేయాలి, ప్రేమాపేసి ప్రూవ్ చేయాలి, ఇవన్నీ చేసి ఛార్జెస్ అన్నీ తయారు చేసుకుని వాటి మీద సస్పెండ్ చేయడానికి ముందు ఎన్ని ఆధారాలు ఉండాలి. పొలిటికల్ సస్పెన్షన్లు ఏమవుతాయి చూసాం కదా మనం, 4 రోజులు ఇవ్వకపోతే కోర్టుకు పోతే. అట్లా కాదు, వాడు క్లియర్గా ఉన్నాయి ఆధారాలు. మరి ఇవి ఏదో లిక్కర్ స్కామ్ది ఎన్ని ఆధారాలు దొరుకుతాయి మీకు? మీరు పోయి డిస్టరీస్ వాడికి ఎంత ఎక్కడి నుంచి వచ్చింది, మొలాసిస్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎన్ని అక్కడ రికార్డు ఉంటుంది. అది ఎవడో దాయలేడాడు. కానీ వాసుదేవ్ రెడ్డి ఇప్పుడు అరెస్ట్ చేయలేదు ఇంతవరకు. వెంకటరెడ్డిని కానీ వాసుదేవ్ రెడ్డిని కానీ వీళ్ళ మైనింగ్ వాళ్ళని ప్లస్ లిక్కర్ వాళ్ళని ఇద్దరిని అరెస్ట్ చేయలేదు. మరి ఇన్వెస్టిగేషన్ బహుశా కొనసాగుతుందేమో ఇంకా. ఏమంటే నేను అదే చెప్తున్నా, వ్యవస్థలో ఏసీబీ రైడ్ జరిగితేనే డిస్ప్రపోజల్ సెట్లో అరెస్ట్ చేసి 3 నెలల దాకా బెయిల్ దాకా కూర్చోపెట్టే పరిస్థితి నీకు ఉన్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఇంత దుర్మార్గంగా చేసిన వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోలేకపోతున్నావు. అంటే ఏంటి మీ ఒపీనియన్ ఏంటి మరి? నేను అనేది ఏంటంటే అండి, అన్నిటికీ లోకేష్ గారో చంద్రబాబు నాయుడు గారో పవన్ కళ్యాణ్ గారో చూస్తారనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఓ మెకానిజం పెట్టండి. అసలు ఇప్పుడున్న మెకానిజం ఎట్లా తెలుసా మీకు? ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇచ్చి ఆయన ఫోన్ తీయడు, లోకేష్ గారు అపాయింట్మెంట్ ఇచ్చి ఆయన ఫోన్ తీయడు, పవన్ కళ్యాణ్ గారు అపాయింట్ ఇచ్చి ఆయన ఫోన్ తీయడు. ఎవరికి ఫోన్లు తీస్తారండి వీళ్ళు? ఇప్పుడు వాళ్ళు 10 సార్లు ఫోన్ చేసినప్పుడు రెస్పాండ్ కావద్దండి, చెప్పాలి ఫీజిబిలిటీస్ ఏది. అసలు ఏం చెప్పకుండా వాడికి ఏమవుతుంది, పోనీ అని వదిలేస్తారు కొంతమంది. సో వరదలు వచ్చినాయి, వరదల్లో కూడా కోఆపరేట్ చేయలేదు ఎంప్లాయీస్ అనేది ఆయన బాధ, చంద్రబాబు గారి బాధ. మీరు చూసుంటారు సార్. వరదల్లో కోఆపరేట్ అంటే ప్రాణాలు తెగించి వరదల్లో పని చేసే పరిస్థితి ఎవరికి ఉండదండి. ఆయన వెళ్ళారు కదా, ఆయన వెళ్తాడు రాజకీయంగా. నీకు మైలేజ్ కోసం నువ్వు వెళ్ళామనుకుంటారు జనం తప్ప, ఎంప్లాయీస్ కూడా మా ప్రాణాలు పోగొట్టి మేము ఎందుకు చేస్తాం అంటారు. ఒక ముఖ్యమంత్రి వెళ్ళినప్పుడు వెళ్ళాలి కదండి స్టాఫ్. సార్ అదే చెప్తున్నా మీకు. స్టాఫ్ అంటే ఇప్పుడు పోలీసులు కూడా వద్దనే ఈయన లాగారు వెనక్కి, కానీ ఈయన వెళ్ళాడు కాబట్టి తప్పక ఫాలో అయ్యారు. కానీ ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే నేను అదే చెప్పాను ఇంతకు ముందు. జస్ట్ ఈ 1 వీక్ డిబేట్లోనే ఒక టాపిక్ చెప్పా. ఏంటంటే అసలు వరదలు అనే దాని మీద నాకు తెలిసినంత వరకు 1983, 84 అరే 85 ఎన్టీఆర్ టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అక్కడి నుంచి తప్ప అంతకుముందు వరదలు వస్తే మునిగిపోయేదాకా మిగిలిన చూస్తానికి ఎన్యూమరేషన్కి వెళ్ళేవాళ్ళు తప్ప ఎప్పుడు ఆదుకున్న పరిస్థితులు లేవు. అది ఫస్ట్ టైం ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండగా గోదావరి జిల్లాల్లో కానీ పెద్ద వరదలు వచ్చి తణుకు మునిగిపోయింది. ఊళ్ళు భీమవరం అన్ని ఊళ్ళు కెనాల్కి, నదులకు కాదు, ఈ కెనాల్స్ అమ్మడి వచ్చి ఊళ్ళే మునిగిపోయి అంత పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు ఆయన రాజకీయంగా ఎమ్మెల్యేలకి వాళ్ళకి చెప్పి ప్రతి ఎమ్మెల్యే బోట్లు వేసుకుని తిరిగి అన్ని చోట్ల వాళ్ళకి రిస్క్ అనేది. ఎన్డీఆర్ఎఫ్ ఇప్పుడు వచ్చింది, అప్పుడు ఆడుంది ఎన్డీఆర్ఎఫ్. ఇప్పుడు మారిపోయింది కదా, టెక్నాలజీ మారిపోయింది, ఆదుకునే దానికి వెసలుబాటు కూడా ఉంది. అప్పుడు ఏమీ లేని స్టేజ్లోనే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశం మొత్తంలో ఎగ్జాంపుల్గా ఉన్న పరిస్థితి తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ గారి నాయకత్వంలో చూసాం మనం. సో అది మధ్యలో కాంగ్రెస్ వాళ్ళు వచ్చాక మళ్ళీ అది పోయినా ఇప్పటికీ కూడా ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఏమన్నా ఇటువంటి వాటిలో ఎప్పుడైనా వెళ్ళాడా? జగన్మోహన్ రెడ్డి విమానంలో చూడటం తప్ప కిందకి వెళ్ళాడా? ఇప్పుడు బురద రాజకీయానికి పోయి ఫోటోలు దిగుతాడు తప్ప ఏంటంటే అతను చేసింది ఎవరికైనా. నేను ఇన్ని ఇట్లా చూసా కదా, యాగి చేయటం తప్ప ఒక భోజనం ప్యాకెట్ పంచేయడండి ఎవరికైనా, జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ వాళ్ళు కానీ. దాన్ని ఎందుకు మీరు ఎదుర్కోలేకపోతున్నారు? నేనేమన్నానంటే పార్టీ కార్యకర్తలు కూడా ఆత్మస్థైర్యం పెంచాలి. పార్టీ నీకు ధైర్యంగా ఎదుర్కొ. ఇప్పటికీ కూడా నువ్వు అధికారంలో ఉండి ఇంకా టీడీపీ కార్యకర్తలు హత్యలు జరుగుతుంటుంటే ఎట్లా అండి అది? అంటే వ్యవస్థలో పనిచేయాలి కదా, వ్యవస్థలు నిర్వీర్యం చేశాడు జగన్మోహన్ రెడ్డి అనేది కదా. దాని కంట్రోల్ నేను చెప్తా చూడండి, మనం తెచ్చుకోవాలండి. వ్యవస్థ అది రాదు, మనం తెచ్చుకోవాలి. నీకు అధికారం ఇచ్చేది ఎందుకు? అంటే ఏంటి, ఏం గమనించారు? జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడి వాళ్ళు పనిచేశారా, లేదా చంద్రబాబు నాయుడు గారికి ఆ భయపించే తత్వం లేదని? జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులతో పని చేయించుకోలేదు. ఫర్ ఇన్ఫర్మేషన్, జగన్మోహన్ రెడ్డికి ఉద్యోగులు పనిచేసిన అనుకుంటున్నారు మీరు? పని చేయకపోతే ఏమీ లేదు, ఎన్ని అరాచకాలు అడ్డు చేస్తారు. చేశాడు. ఎవరితో చేయించాడు? వాలంటరీ వ్యవస్థతోటి, ప్రైవేట్ సైన్యంతో చేశాడు. అన్నిని పోలీసులను రూపొచ్చుకున్నాడు.
పోలీస్ వ్యవస్థని, ఆ పోలీస్ వ్యవస్థ పూర్తిగా లోపరుచుకుని, పోలీస్ వ్యవస్థ ఎట్లుంటుందంటే కానిస్టేబుల్ దగ్గర నుంచి ఇష్టం ఉన్నా లేకపోయినా టాప్ ఏది చెప్తే వాడు చేయాల్సిందే. అవును. ఇప్పుడు అంతే ఉంటుంది. దానికి ఎదురు దిగిన పరిస్థితి ఎవరికి ఉండదు. అక్కడ ఎదురు దిగాడా వాడి చాప్టర్ క్లోజ్. సో దాన్ని నేనేమన్నా అంటే మంచిగా ఉపయోగించండి మీరు. జగన్మోహన్ రెడ్డి చెడుకు ఉపయోగించాడు, మీరు చెడుకు ఉపయోగించొద్దు, మంచిగా ఉపయోగించండి. దాన్ని వ్యవస్థని దారిలోకి తీసుకురండి, అరాచకాన్ని కంట్రోల్ చేయండి, కరప్షన్ కంట్రోల్ చేయండి. అసలు ఈవేళ ఆంధ్రప్రదేశ్ కాదు, దేశం మొత్తంలో కూడా హైయెస్ట్ కరప్ట్ పాయింట్ పోలీస్, తర్వాత రెవెన్యూ, పంచాయతీరాజ్, మిగతా అన్ని నెగ్లిజిబుల్. అది ఆల్రెడీ డేటానే చెప్తుందిగా. మున్సిపాలిటీ శాఖను, నేను ప్రాక్టికల్ పంచాయతీరాజు, ఇప్పుడు మీరు రెవెన్యూ. ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళండి, వాడు ఎంఆర్ఓ ఇప్పటికి మీరు కంట్రోల్ చేయగలుగుతున్నారా? నేను అదే చెప్తున్నా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టైంలో ఎంఆర్ఓని మర్డర్ చేసిన అడిగిన వాడు లేడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన ముఖ్యమంత్రి ఒక్కళ్ళేనండి. వ్యవస్థలు అయితే పనిచేస్తే ఈ మధ్య కాలంలో గ్రామ వార్డు సచివాలయాల్లో 10-1 అడంగులకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి ఫోటో సర్టిఫికేట్, ఎవరు ఫెయిల్యూర్ దానికి? అది యంత్రాంగం ఫెయిల్యూర్. ఆయన ఎందుకు అట్లా కాదు, యంత్రాంగం కాదు. రెవెన్యూ మినిస్టర్ ఏం చేస్తున్నాడు, రెవెన్యూ సెక్రటరీ ఏం చేస్తున్నాడు? గవర్నమెంట్ మారినప్పుడు ఇవన్నీ తీసేమన్నాక ఎట్లా ఇచ్చావు? అవన్నీ తీసేయాలి కదా పేపర్లు. నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉన్న పేపర్లు తీసుకురావాలి, కానీ జగన్మోహన్ రెడ్డి పేపర్ల మీద ఎట్లా ఇస్తావు నువ్వు? దానికి ఎవరిని బాధ్యత చేయాలి? సస్పెండ్ చేయి నువ్వు ఇమీడియట్ గా. మంత్రిని చేయాలా లేకపోతే సెక్రటరీని చేయాలా? సార్ అందరూ బాధ్యులే, దానికి రెస్పాన్సిబిలిటీ నెంబర్ 1. దానికి అక్కడ జరిగినప్పుడు సరే బయటకు వచ్చింది కదా, వచ్చిన మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నావు నువ్వు? వాట్ యాక్షన్ యూ హ్యావ్ టేకెన్? ఎట్లా ఇచ్చావు నువ్వు? కానీ చంద్రబాబు గారు పెద్దానికి ఆయన చంద్రబాబు నాయుడు గారు మన చంద్రబాబు నాయుడు గారిని నిందించొద్దండి. ఏం చేస్తున్నాడు? రెవెన్యూ మంత్రి ఏం చేస్తున్నాడు? రెవెన్యూ సెక్రటరీ ఏం చేస్తున్నాడు? కలెక్టర్లు ఏం చేస్తున్నారు? ఇప్పుడు అదే కదా, కోఆపరేట్ చేయట్లేదు కదా. దీని ఇప్పుడు మొన్నటిదాకా వేళ వీళ్ళు చెప్పాల్సింది ఏంటంటే విలేజ్ వాలంటీర్లు అనేవాళ్ళు, విలేజ్ సెక్రటరీలు, ఎంఆర్ఓలే లెక్క చేయలేదండి వైసీపీ ప్రభుత్వంలో. ఏ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ని లెక్క చేయలేదు. వాళ్ళ అవసరం లేకుండానే, వాళ్ళ ప్రమేయం లేకుండా ఫంక్షన్ చేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు అసలు మీకు ఎంఆర్ఓ ఆఫీసులో ఉన్న రికార్డ్ వెబ్సైట్ ఇవన్నీ వాడు విలేజ్ సెక్రటరీలో ఉంటుంది. అన్నిని ఎట్లా ఇస్తావండి నువ్వు? అది కాన్ఫిడెన్షియల్ మ్యాటర్. మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్ని విలేజ్ సెక్రటరీ దగ్గర పెడితే ఎట్లా అండి? కాన్ఫిడెన్షియల్ రికార్డ్స్ అవి తీసుకెళ్ళాడు మిస్యూజ్ చేస్తే హూ ఇస్ రెస్పాన్సిబుల్? ఎంఆర్ఓ సంతకంతో ఇస్తాడు మళ్ళీ. అవును, ఎవడి ఇవన్నీ చాలా లోపాలు ఉన్నాయి సార్. అవన్నీ నేను అదే చెప్తున్నా. దానికి ఆయన ఇవన్నీ కాకుండా ఆయన ప్రియారిటీస్ ఉన్నప్పుడు దీనికి ఆల్టర్నేట్గా రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ కొంతమంది మెకానిజం ఏర్పాటు చేయమని నేను గత డిబేట్లో కూడా మనం అనుకున్నాం. ఒక ఆల్టర్నేట్ మెకానిజం కనుక ఏర్పాటు చేయకపోతే దీన్ని సరి చేయలేరు. ఇవాళ ఒకటి లేటెస్ట్ వచ్చింది, మీ దృష్టికి కూడా వచ్చి ఉంటుందేమో. ఏదండి? రాష్ట్ర వ్యాప్తంగా ఈ టెక్నాలజీకి సంబంధించి రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్కి సంబంధించి అసలు ఆ టెక్నాలజీనే సొంత కంపెనీకి ఇచ్చేసుకొని ఇప్పుడు కొన్ని లక్షల ఎకరాలు అసైన్ ల్యాండ్స్ని రిజిస్టర్ చేయించుకున్నారు. దానికి బాధ్యుడు రిజిస్ట్రేషన్ స్టాంపులు ఐజీ రామకృష్ణ అని. ఇప్పుడు మన ఆయనేమో ఇప్పుడు ఆయన మీద మళ్ళీ ఇప్పుడు సస్పెన్షన్ వేయటం ఏదో అంటున్నారు. మరి 4 లక్షల ఎకరాలు మిస్ అయిందంట మరి ఆంధ్రప్రదేశ్లో. అదే సార్, ఇప్పుడు మేము ఎలక్షన్లో అదే చెప్పాం, ఇది ల్యాండ్ టైటిలింగ్ మళ్ళీ ధరయ్యా, ఇది ఇట్లానే జరుగుతున్నాయని చెప్పి. ఇప్పుడు వాళ్ళు ల్యాండ్ టైటిలింగ్ తీసుకొచ్చి ఈ ఏదో పని చేయడానికే వీడు ధరణి అని తెచ్చి కేసీఆర్ మునిగిపోయాడు ఇక్కడ. నేను చాలా ఎలక్షన్స్కి 6 నెలల ముందు డిబేట్లో చెప్పా, వీళ్ళందరూ ధరణికి 2 పిచ్చి పుణాడులారా, ధరణి మిమ్మల్ని ఓడిస్తుందా అని చెప్పా. ధరణి పేరు చెప్పి ఎంఆర్ఓని చంపే పరిస్థితికి మనం చూసాం. ఒక అయ్యత్ నగర్లో వాడు కాల్ చేసాడంటే ఎంత కక్షతోటి, నా భూమి నా రికార్డు ఇవ్వడానికి నేను లక్షలు లంచం ఇవ్వాలా నీకు? ఎందుకు ఇవ్వాలి? నేను కూడా ఎందుకంటే నేను ఆయాచితంగా మాట్లాడలా. నా ఫ్రెండ్ నాకు ఒక బాగ్లింగ్పల్లి మా ఇంటి నైబర్ ఒక ఆయన ఉంటాడు వరంగల్, ఆయన చెప్పాడు, చౌదరి సాబ్ నాకు 15 ఎకరాలు ఉంది, తాత ముత్తం లాంటిది, 12 ఇస్తాను మిగతా కూడా ఎక్కిస్తా అంటాడు. ఇదేంది చౌదరి సాబ్ అన్నాడు. ఇదేంటి? నేను నిజంగా ఆశ్చర్యపోయాను. అప్పుడు తీస్తే మొత్తం ఇట్లాంటి పుట్టలు వచ్చినాయి. దాని ప్రభావం కొట్టి పారేసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏమో దాన్ని సరిచేయాలంటే అంతరంగం
అది మళ్ళీ అదే పాయింట్, యంత్రాంగం కోఆపరేట్ చేయాలి. ఆ యంత్రాంగం ఏమో ఇప్పుడు కోఆపరేట్ చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు సార్ యంత్రాంగం కోఆపరేట్ చేయకపోయి ముచ్చట్లేదు. నేను ఒకటి చెప్తానండి, వాడు ఈజ్ ద సర్వెంట్ ఆఫ్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ ఎవరు గవర్నమెంట్లో అధికారులు ఉంటే వాడు చెప్పినట్టు చేయాలి, చేయడానికి లేదు. చెయ్యాలి. ఇంకోటి తెలుసా మీకు, ప్రతి ఎంప్లాయీ ఈజ్ 24 hours ఆన్ డ్యూటీ. అంటే నార్మల్ ఫిక్స్డ్ వర్కింగ్ అవర్స్ తప్ప ఇన్ ఎక్సెస్ ఆఫ్ సర్వీసెస్ ఇన్ ఎమర్జెన్సీస్ కెలామిటీస్ 24 hours పనిచేయాలా, చేయడానికి లేదు. సస్పెండ్ చేయగలుగుండి, ఎవడు రాడు బయటికి, ఉద్యోగం వదిలేసి పొమ్మను, వీఆర్ఎస్ తీసి పొమ్మను, రిజైన్ చేసి పొమ్మను. ఎవడి కోసం చేస్తావు? నీకు జీతం ఇచ్చేది ఎందుకు? జీతం ఇచ్చేది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వెళ్తే సెల్ఫీలు తీసుకోవడానికి. ఈ మధ్య చూసారా గుంటూరులో, చూసారా వీడియోది? మరి ఏం చేయాలి? ఆమె మీద ఏం యాక్షన్ తీసుకోవాలి మీరు? నేను ఏమంటా అంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆమె ఇప్పుడు సెల్ఫీలు అంటే వచ్చాడు కదా అని తీసుకోవచ్చు, తీసుకుని ఆమె కొరికేది ఏం లేదు, వీడికి లాభం వచ్చేది లేదు. డ్రెస్సులు తీసుకోవచ్చు, ఆ పని చేయొచ్చు. చాలా తప్పది. అసలు నువ్వు ప్రోటోకాల్ యూనిఫామ్లో ఉన్న ఎవ్వరూ కూడా పొలిటీషియన్ ముట్టుకోవడానికి లేదు, వాడు సాల్యూట్ చేయటం తప్ప. సివిల్ డ్రెస్లో ఉండే వాళ్ళకి కొద్దిగా గొప్ప ఇచ్చేయడానికి ఉంటుంది తప్ప, అయినా కానీ అది ఒక లిమిటేషన్లో ఉంటుంది. దగ్గర పోయి ఆలింగనం అతను వస్తే తప్ప నువ్వుగా వెళ్ళకూడదు అసలు. ఇట్స్ ఎ ప్రోటోకాల్. ఇవన్నీ నేను అదే చెప్తానండి. మళ్ళీ అదే పిల్లి గుడ్డిదైతే చెప్పాలి నేను. కాదు, ఇప్పుడు ప్రతిదానికి అదే అక్కడికి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. వెళ్ళి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి? భూస్థాపితం చేస్తా, అరెస్టులు సునామీ వస్తుంది రాబోయే రోజుల్లో అని అంటారు. మరి దానికి ప్రభుత్వం ఏం చేయాలి? అతను ఏంటంటేనండి, ఇది బోస్రీకి అన్నట్టు పట్టాభిని టార్చర్ చేసేట్టుగా మీరు చేస్తే మైలేజ్ పొందామని ఏదో పిచ్చివాడు వాగుతూ ఉన్నాడు. సో దాన్ని పట్టించుకోకండి. ఒకటి. రెండొకటి ఏంటంటే ఎక్కడెక్కడ చేసి అని రికార్డ్ చేసి దాన్ని నార్మల్ యాక్షన్ తీసుకోండి. ఆయన అరెస్ట్ చేయొద్దు, ఇంకోటి పెట్టద్దు. ఇవన్నిటికి కూడా దాని ఏదైతే నేను బుకింగ్ కూడా చెప్తాను, ఇది వచ్చింది కాబట్టి చెప్తాను మీకు. ఇప్పటికీ కూడా అనేక యూట్యూబ్ ఛానల్లోనూ అనేక మంది పొలిటికల్ అనలిస్టుల ముసుగులోను లేకపోతే మేధావుల ముసుగులోను తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. వాడు ఎవరైనా కానీ మనం చెప్పేటప్పుడు సబ్జెక్టివ్ కరెక్షను అభిప్రాయం చెప్పొచ్చు. ఒక రికార్డెడ్ ఇష్యూని మాట్లాడేటప్పుడు అది కరెక్టా కాదా తెలుసుకుని మాట్లాడాలి తప్ప తెలిసినట్టుగానే అబద్ధాలను ప్రచారం చేస్తే కనుక ఖచ్చితంగా ఈ కెన్ బి షూడ్. మీరు అట్లా నలుగురు షూ చేయండి, ఇంకోటి వస్తాడు అట్లా తప్పుడు ప్రచారం మాట్లాడటానికి. నువ్వు ఉన్నది ఉన్నట్టు విమర్శలు చేస్తేనే అతను అరెస్టులు చేశాడే. నువ్వు అబద్ధాలు చెప్పేవాడు నువ్వు యాక్షన్ తీసుకోకపోతే ఎట్లా అండి? నువ్వు ఉన్నదాన్ని చెప్పిన దానికే విత్ ఎవిడెన్స్ వేస్తూ వాడిపై చర్యలు తీసుకుంటే అతను తప్పుడు కేసులు పెట్టి నువ్వు అబద్ధ ప్రచారాలు చేయని కంట్రోల్ చేయకపోతే హౌ కెన్ యూ సర్వ్? నాట్ ఓన్లీ ఇన్ ఏపీ, తెలంగాణలో కూడా జరుగుతుంది. ఇప్పుడు రేవంత్ గవర్నమెంట్ కూడా టార్గెట్ చేసి టీఆర్ఎస్ మొదలెట్టారు మళ్ళీ వైసీపీలకి ఇక్కడ కూడా. అది మాట్లాడదు. దానికంటే ముందు ఇంకొకటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో జరిగినట్టు ఇంకొక ఎపిసోడ్. ఈ మధ్యకాలంలో మినిస్టర్స్ అందరూ కూర్చొని ఉన్నారు. ఒక 4-5 మినిస్టర్స్, నిమ్మల రామానాయుడు గారు, అనిత గారు, తర్వాత నారాయణ గారు, వీళ్ళందరూ ఉన్నారు. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. సిసోడియా గారు ఒక ఫోటో చూసారా? మరి ఏంది అది ప్రోటోకాల్? అది అసలు నేను చెప్తాను చూడండి, గుప్పుడు ముడిస్తేనే ఇప్పితే ఏముండదు. అట్లా అసలు ఆ ఫోటోని బయటకు వదిలిపెట్టండి. మీరు ఫస్ట్ యాక్షన్ తీసుకోవాలి, నెంబర్ 1. రెండోది ఏంటంటే ఆ స్టేజ్కి సుసైడియం నువ్వు ఎందుకు ఇచ్చావు? సుసైడియం క్యారెక్టర్ అందరికీ తెలుసు. సుసైడియం సిఎస్ ఎందుకు చేయలేదు? సీనియర్ మోస్ట్ అయినా కానీ సుసైడియాని చీఫ్ సెక్రటరీ ఎందుకు చేయలేదు? అతను ఆరోగెన్స్. ఇంకోటి తెలుసా మీకు? చైన్ స్మోకరు. వాడు రూమ్ అంతా పుక్కంపు వస్తుంది. అది డ్యూటీలో ఉన్నప్పుడు చేయరుగా. డ్యూటీలో ఉన్నదండి, ఆయన చాంబర్కి పోండి. చైన్ స్మోకర్ అతను డిఫరెంట్ క్యారెక్టర్. సో ఇటువంటి సిచ్యువేషన్లో అసలు ఇంకోటి తెలుసా మీకు? కమిషనర్ రిలీఫ్ ఇవన్నీ కూడా లూప్ లైన్ పోస్టులు. మన కర్మగాలి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల కర్మగాలి ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ దానికి పోయి ఈ వరదలు రావడంలో వాడికి ఐటీ ఇంపార్టెన్స్ వచ్చింది తప్ప లేకపోతే
దారంటే పోయి కుక్క కూడా వాసన చూడదు పరిస్థితి. కాదు సిసిఎల్ఏ సెక్రటరీ అయినా చీఫ్ సెక్రటరీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసిఎల్ఏకి. సిసిఎల్ఏ కాదు, రెవెన్యూ కూడా ఉన్నాడు ఆయన. రెవెన్యూ సెక్రటరీకి ఉంటాడు తప్ప రెవెన్యూ సెక్రటరీలు చాలా ఉంటాయి. అందరూ అతను అట్లా కాదు, నాకు తెలిసి కమిషనర్ రిలీఫ్ అనుకుంటా. కానీ ఆ రోజున వాళ్ళు రివ్యూ మీటింగ్కి వచ్చినప్పుడు ఆ విధంగా ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ అంటే ఆయన జనరల్ గా ఐఏఎస్లు ఐపీఎస్లు ప్రాధాన్యత ఇస్తారనే కదా. తప్పు నేను సిసోడియా అని అన్నాను, నేను స్ట్రైట్గా చెప్తా. చంద్రబాబు నాయుడు గారిని అన్నాను, హూ ఈజ్ ద రెవెన్యూ మినిస్టర్? ఎవరు చెప్పండి రెవెన్యూ మినిస్టర్? రెవెన్యూ మినిస్టర్ ఛాంబర్లో మీటింగ్ పిలిపించుకోవాలి నువ్వు. అనగానే ప్రసాద్ అతను ఛాంబర్లో మీటింగ్ పెట్టి సిసోడియా నువ్వు పిలిపించు, వాడి ఛాంబర్కి మీరు వెళ్తాం ఏంటంటే మంత్రులు? ఇట్స్ నాట్ కరెక్ట్. ఒక సెక్రటరీ ఛాంబర్కి మీరు వెళ్ళి కూర్చోవటం ఏంటి? మీ మర్యాద ఏంది? రాష్ట్ర ప్రభుత్వం మర్యాద ఏంటి? మనం తప్పు చేసి వాడిని గురించి మాట్లాడతాం ఏంటండి? సిసోడియా కరెక్ట్ అందరికి తెలుసు ప్రభుత్వంలో. జగన్ లోపల పడేసి ఎందుకు పడేసి ఇటువంటి క్యారెక్టర్. ఇప్పుడు దాని మీద చీఫ్ సెక్రటరీ రెస్పాండ్ కావాలి కదా యాక్చువల్గా. ఏమని రెస్పాండ్ అవుతాడు? అసలు చీఫ్ సెక్రటరీ కూడా ఏమంటాడు? మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారండి అంటాడు. నువ్వు అట్లా కాదు. ఎస్ పోనీ చీఫ్ సెక్రటరీ ఛాంబర్లో మీటింగ్, చీఫ్ సెక్రటరీ ఛాంబర్కి కూడా చీఫ్ సెక్రటరీ కూడా మంత్రి వెళ్ళకూడదండి. చీఫ్ సెక్రటరీ మంత్రి పిలిపించుకోవాలా? దట్ ఈస్ సెక్రటరీ. మీకు ఒకటి తెలుసా? హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పవర్ఫుల్ దెన్ సెక్రటరీస్. సెక్రటరీ బిజినెస్ రూల్స్ ప్రకారంగా ఏ సెక్రటరీ ఏ దాని మీద నిర్ణయం తీసుకునే అధికారం లేదు అన్లెస్ ఇట్ వాజ్ అప్రూవ్డ్ బై ద కన్సర్న్ మినిస్టర్. సెక్రటరీ బిజినెస్ రూల్స్ ప్రకారంగా కన్సర్న్ మినిస్టర్ అప్రూవల్ లేనిదే ఏ ఆర్డర్ కూడా ఇచ్చే అధికారం సెక్రటరీకి ఉండదు. అది హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి డిస్కషన్ ఉంటుంది అతని లెవెల్లో చేసుకోవడానికి. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంత జరుగుతున్నప్పుడు కూడా అధికారులకి గౌరవించండి, అధికారులని ఎక్కడ కించపరచొద్దు, మీరు నోరు జారద్దు, ఇలాంటివన్నీ జాగ్రత్తలు చెప్తున్నారు కదా సొంత పార్టీ నేతలకి. నేనేమంటున్నా అంటే అవతల ఇది కాటికాడి పందికొక్కులేగా అవతల వాళ్ళు కాసు కూర్చున్నారు ఏ రంగం పురజల్దామని. అవకాశం ఇవ్వదని ఆయన చెప్తే ఈ రంగం చేయమనండి చెప్పండి. అవతల వాడికి అవకాశం ఇవ్వకండి ఆయన, జాగ్రత్తగా ఉండండి, ఉందాక నోటు జారొద్దు అని చెప్తుంటుంటే ఇట్లా చేయమని కాదు. అతను ఛాంబర్కి వెళ్ళటం ఏంటంటే అసలు ఐ డోంట్ అండర్స్టాండ్. సో ఇవన్నీ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన అంశాలు. ఈ 3 నెలలు అదే చెప్తాను మీకు, మెకానిజం కావాలి అనేది అదే చెప్పేది. దీని సిస్టాన్ని కరెక్ట్ చేసి మెకానిజం ఏర్పాటు చేసుకోకపోతే ఎవరిని మనం బ్లేమ్ చేయలేము. సో ఇప్పుడు మనమే బ్లేమ్ చేస్తాం. ఇదొక పార్ట్ అయితే ఈ 3 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు అచీవ్మెంట్స్ సాధించారంటే ఏం చెప్తారు? ఏమేమి అచీవ్మెంట్స్ చెప్తారు సార్? ఇప్పుడు ఈ షార్ట్ పీరియడ్లో ఆయన వరకు ఆయనకి 100కి 200 మార్కులు వేయాలి. వరదల్లో తిరగడంలో కానీ ఈవెన్ నాట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు 100కి 200 మార్కులు సాధ్యం కాదండి. 100కి 100 అయితే సాధ్యం వెనకేసేవాళ్ళు మీకు తెలియదే. మా చిన్నతనంలో 100కి 150 వేసేవారు. అంటే అట్లా తప్పడతారు. కాదు మీకు అది చెప్తాను. మీకు ఐడియా ఉందో లేదో తెలియదు కానీ మ్యాథమెటిక్స్ ఉంటుంది, ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ లేకుండా ఫుల్ ఆన్సర్ చేస్తే 100కి 150 కూడా వేసేవాళ్ళు. అంటే యాక్చువల్గా మనం 100 మార్కులకి ఆన్సర్ చేయాలి, 100కి 100 వస్తాయి. కొంతమంది నేను చేసిన చిన్నప్పుడు ఒక్కటి కూడా వదిలిపెట్టుకుని అన్ని చేసేవాళ్ళం. అది లేదా ఇది అన్నప్పుడు అన్ని చేస్తే అన్నిటికీ వేసేవాళ్ళ వేసి అంటే అల్టిమేట్గా వచ్చినప్పటికి 100కి 150 వేసినా దాన్ని ఇట్ ఈస్ లిమిటెడ్ టు 100. అల్టిమేట్గా ఇట్ విల్ బి లిమిటెడ్ టు 100 వస్తుంది. ఇంకోటి కూడా తెలుసా మీకు? దాంట్లో ప్రమాదం ఏంటి తెలుసా? 15 క్వశ్చన్లు ఉన్నాయి, 5 రాయాలి, 10 రాసేసాడు. 9కి ఫుల్ మార్క్స్ వచ్చి ఒక దానికి సగం మార్కులు వచ్చింది అనుకోండి, వీడి కరపగాలి అది టేకప్ చేస్తే మహేష్లో పోతాడు. ఇప్పుడు చంద్రబాబు గారికి 100కి 100 100 రోజుల సందర్భంగా ఇస్తారు. హైలైట్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారే కాదు, ఒక్క పిఎస్లు పిఏలు అపాయింట్మెంట్స్ విషయంలో తప్ప మిగతా అడ్మినిస్ట్రేషన్ పరంగా రాష్ట్రానికి పనిచేయటంలో కానీ ప్రజలకి సర్వీసులు ఇవ్వటంలో కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ లోకేష్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారిని ముగ్గురికి కూడా 100% మార్కులు ఇస్తారు. ఎందుకు 1 నెల జీతాలు ఇస్తున్నారనే? జీతాల గురించి అసలు ఇంకోటి తెలుసా మీకు? సెట్ బ్యాక్ అయింది మీకు తెలియదు. మా ప్రాణానికి తింటారు. ఫస్ట్కి
వాడు ఫైనాన్స్లో చేసిన తప్పుకి జగన్మోహన్ రెడ్డి గారి బిల్స్ పే చేసి పాత గవర్నమెంట్ ఇవి జీతాలు ఆఫీసర్ రాయలసీమ జిల్లాలో తెలుసా మీకు? ఈ నెలలోనే పోయిన నెల ఓకే ఆఫీస్ అందరూ ఫోన్ల మీద ఫోన్లు. అప్పుడు మళ్ళీ కేశవ దగ్గరికి వేరే మనుషులు పంపించి ఆయన అటెండ్ అయ్యి చేస్తే 24 hours రెక్టిఫై అయింది. రాయలసీమ జిల్లాలు సో మొత్తం ఆపేశారు. టోటల్ వ్యవస్థలు ఇది మీరు అన్నారా, ఇది కుట్ర. ఉద్యోగుల్లో వాడు 24 తీరకి రావడం పరిస్థితుల్లో ఫస్ట్ జీతాలు ఇవ్వాలని నేను ప్రయత్నం చేస్తుంటే దాన్ని కాకుండా చెడగొట్టే కుట్ర చేసేవాడు మీరు యాక్షన్ తీసుకోవాలి. ఇంకో కుట్ర కూడా జరిగింది. చెప్పండి. పులివెందులకు సంబంధించి కాంట్రాక్టర్లకు 100 కోట్ల రూపాయలు ఇచ్చారు. అది ఎవరికి తెలియదు, ఫైనాన్స్ మినిస్టర్ తెలియదు, ట్రెజరీకి వాళ్ళు ఇచ్చేసారు. అదే అన్నా మీరు దాంట్లో కూడా నేను వీళ్ళే తప్పడతా. ఫైనాన్స్ మినిస్టర్ని సెక్రటరీ నువ్వు పాత గవర్నమెంట్ పోయింది, వాడి ఇష్టాలు కాదు పే చేసి వాళ్ళు చెప్పినట్టు యూ ప్రిపేర్ గైడ్ లైన్స్, ప్రియారిటీ పెట్టు. నీ నాలెడ్జ్ లేకుండా ఈ పాత బిల్స్ పే చేయడం వల్ల రెగ్యులేట్ చేయి. కరెంట్ రన్నింగ్ అయిన తర్వాత జీతాలు ఇవ్వాలి, పెన్షన్లు ఇవ్వాలి, ఈ రెగ్యులర్ దీని ఏమంటారంటే కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటారు. ఫస్ట్ తారీఖుకి చేయాల్సిన కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంతా అయిపోయిన తర్వాత ఏరియర్స్ బిల్స్కి పోవాలి. ఇప్పుడు కూడా అక్కడ బోత్ గవర్నమెంట్స్ ఏం చేస్తారంటే సప్లిమెంట్ బిల్స్ ఫస్ట్ తర్వాత సబ్మిట్ చేస్తారు. అవి 15 దాకానే చేస్తారు, ఆ తర్వాత ఆపేస్తారు. ఆ తర్వాత ఓన్లీ శాలరీ బిల్స్, ఫస్ట్ శాలరీ బిల్స్ వెళ్ళేదాకా తర్వాత బిల్స్ అవి పే చేయరు. వీళ్ళు ఇప్పుడు ఏంటంటే ఫ్లడ్ రిలీఫ్ ఉంది, ఇంకోటి ఇట్లా రైతులకి వాళ్ళకి వీళ్ళకి ఇవ్వాల్సినవి ఉంటాయి, అటువంటి వాటి వరకు వాళ్ళు చేస్తారు. రొటీన్ బిల్స్ అనేది ఆపుతారు. ఇవాళకి కూడా 14-19లో బిల్స్ పెండింగ్ ఉంటే ఈ బిల్స్ ఎలా పే చేశారండి? మీరు ఎట్లా వాళ్ళు ఎట్లా ఊరుకుంటారండి? మరి 100 వేశారు కదా మరి మీరు. నేను అదే అంటలేదండి, దాన్ని ఎవరిని అంటాము? అందులో లోకేష్ పాత్ర లేదు, చంద్రబాబు పాత్ర లేదు, పవన్ కళ్యాణ్ పాత్ర లేదు. ఇంకా మనం ఏమని చెప్పాలి? వాళ్ళకు కూడా ఏంటంటే ప్రొవిషన్ పీరియడ్, ఇది అంతేనంటారా? ప్రొవిషన్ పీరియడ్ గా అయినా కానీ నేనేమన్నా అంటే మీకు గుర్తుందో లేదో, తెలుగుదేశం పార్టీలో 85 అప్పుడు పొలిటికల్ క్లాసెస్ ఎన్టీఆర్ టీడీపీలో నాగార్జున సార్లు మీరు పొలిటికల్ క్లాసులు పెట్టండి, మంత్రులకి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి. ఆల్రెడీ రేపు ఎల్లుండి ఉన్నాయండి, ర్యాంకింగ్లు కూడా ఇస్తారట. చంద్రబాబు గారు పిఎస్ఎల్ సరైన వాళ్ళు పెట్టుకోండి, దుకాణాలు పెట్టే వాళ్ళని పెట్టకండి, మీకు కనీసం మీ ఇన్ఫర్మేషన్ చెప్పేవాళ్ళని పెట్టుకోండి. లేకపోతే ఏ ఒక్కటి తప్పు చేసినా అది దట్ విల్ ఇంపాక్టెడ్ కన్సర్న్ మినిస్టర్ అండ్ సీఎం. ఇప్పుడు ఇలాంటి పరిణామాలన్నీ గత ప్రభుత్వం యొక్క ఎక్స్పీరియన్స్ కారణంగా క్యారీ అవుతున్నాయి అనేది వీళ్ళ ఫీల్. సో అది కాదండి, నేనేమంటున్నా అంటే గవర్నమెంట్ కొంత మెకానిజం పెట్టుకుంది ఏది ఎట్లా చేయాలనేది. నువ్వు అది ఎందుకు ఫస్ట్ డిస్కంటిన్యూ దట్, అది డిస్కంటిన్యూ చేయి. 3 నెలలు 100 రోజులు ఎందుకండి మీరు ఎందుకు దాన్ని ఇంతవరకు రెగ్యులేట్ చేయలేకపోయారు? దానికి మైనస్ మార్క్ వేయాలి మీకు, ఏది ఎక్కువ ఆన్సర్లు చేసి ఒక తప్పు ఆన్సర్ రాసినందుకు. అంతేనంటారా? మరి సో మీరు మెకానిక్ ఇప్పుడు మైండ్స్ కానీ ఇంకోటి కానీ ఇంతవరకు అసలు డిపార్ట్మెంట్ రివ్యూస్ జరిగినాయా? ఏ డిపార్ట్మెంట్ ఏం జరుగుతుంది అనేది ఆ మినిస్టర్కి అవగాహన ఉందా? సెక్రటరీకి అవగాహన ఉందా? సీఎంకి ఫీడ్బ్యాక్ ఉందా? ఏం జరుగుతుంది? ఆయన పక్కనేమో ఎంతసేపు ఢిల్లీ ఫండ్స్ అంటాం, ఇక్కడ లోకల్ ఫండింగ్ది చూసుకోండి ఫస్ట్. అయ్యి ముఖ్యమే, ఇవి ముఖ్యమే. మరి లిక్కర్ది ఇప్పటికీ దీన్ని 100 రోజుల దాకా దాని ఎక్సైజ్ పాలసీ మీద ఎందుకండి మీరు మీనవేషాలు? ఆ సిస్టమ్ ఇప్పుడు నేను చెప్తాను, యాక్చువల్గా ఇంతకుముందు డిబేట్లు వచ్చినప్పుడు ఎక్సైజ్ పాలసీ నేను సపోర్ట్ చేశాను, మార్చాను. ఎందుకంటే ఇమీడియట్ నీకు రెవెన్యూ వస్తుంది, డిపాజిట్స్ వస్తాయి. ఎందుకండి 100 రోజులు? దానికి ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నారు. జరిగినటువంటి దాని మీద రిపేర్ చేసుకొని ఆ రిపేర్లు చేసుకున్న తర్వాత తప్పులు మళ్ళీ పునరావృతం కాకుండా సపరేట్ పాలసీ తయారు చేస్తున్నారు. ఒకటేంటి రొటీన్ అడ్మినిస్ట్రేషన్కి ప్రియారిటైజ్లో అది రెవెన్యూ రిసోర్సెస్, అది అంతా జగన్ జేబులోకి వెళ్ళిన రిసోర్స్ని నువ్వు గవర్నమెంట్ అకౌంట్లోకి రావాలని ప్రయత్నం చేసినప్పుడు ఇటువంటి వాటిలో లేట్ చేసే కొలితే మీకు బడ్జెట్ పెరిగిపోవట్లా, ఖర్చులు పెరిగిపోయి ఆదాయాలు తగ్గిపోతే బరువు పెరిగిపోవట్ల అప్పులు పోవాల్సిన పరిస్థితి. ఓవరాల్ గా తడబాటు కనిపిస్తుందా చంద్రబాబు గారిలో? అంటే దానికి చాలా ఎక్సర్సైజ్ చేయాలి సార్. ప్రతి దాని మీద కూడా అందరూ కొన్ని నిజాలు చెప్తారు, కొన్ని అబద్ధాలు చెప్తారు. ఎవరిని నమ్మకూడదండి.
ఒక ఇష్యూ మీద 10 మంది అడగాలండి. అంటే పిఎం ఆఫీస్ లో తప్పు ఉందంటారా? సారీ, సీఎం ఆఫీస్ లో. సీఎం ఆఫీస్ తప్ప నేనేది చెప్పలేను కానీ, ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుంది నాకు పూర్తిగా అవగాహన లేదు. మొత్తం చూసేది వాళ్ళే కదా. అప్పుడు ప్రతి ఏం ఫైల్ చేస్తారు? చంద్రబాబు నాయుడు గారు చదివి చూసి సంతకాలు పెట్టరు కదా. మొత్తం సీఎం అట్లా ఆఫీస్ అట్లా నుంచే కాదు. వెళ్ళేది. పిఎం ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ అట్లా కాదు. సీఎం ఆఫీస్ నుంచే కాదు, కాదు, ప్రతిదీ కాదు, వెళ్ళేది. అట్లా కాదండి. ఇప్పుడు ఇటువంటి ఇష్యూస్ లో పాలసీ మీటింగ్ లో కన్సర్న్ మినిస్టర్ సెక్రటరీస్ తో పాటు సీఎం దగ్గర మీటింగ్లు జరుగుతాయి. ఏ మినిస్ట్రీ ఆ మినిస్ట్రీ జరుగుతాయి. దాని మీద రివ్యూలో ఇది అవుతుంది. అట్లా ఇప్పుడు ఆయనకి ఎంతసేపు వచ్చిన దగ్గర నుంచి ఏదైతే వాగ్దానాల ప్రకారంగా ఏది వాళ్ళకి ఫస్ట్ తారీఖు జీతాలు ఇవ్వాలి, పెన్షన్లు ఇవ్వాలి, అది పెంచాలి, ఇవన్నీ ఇప్పుడు 3-4 చేశారు, సంతకాలు పెట్టినాయని ఇంప్లిమెంట్ చేసి కాన్సెప్ట్లో దీని మీద నేనేమన్నా అంటే, మీరు రిటైర్డ్ ఎంప్లాయీస్ అయినా కానీ దీని మీద అనుభవం ఉన్న వాళ్ళని కొంతమంది మెకానిజం పెట్టుకోమంటున్నారు. సో మెకానిజం ఉంటే తప్ప ఇది సెటరేట్ కాదు. ఇప్పుడు అన్ని మీరు ఎట్లా అంటే, ఇందాక మీరు అన్న పాయింట్కి కంటిన్యూషన్ ఏంటంటే, ఏదో కొన్ని ఆయన చెప్పిన హామీలు అమలు చేస్తున్నారు. నిన్న కాక మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏలూరు కాలువ ముంపు బాధలకి పిఠాపురం వెళ్ళారు. పిఠాపురం వెళ్ళి నీకు 15, నీకు 18 ఇస్తానన్నాడు. ఎక్కడ ఇచ్చారు? ఆయన మాట తప్పాడు అంటున్నారు. మరి ఏంటి స్కీములు డే 1 నుంచి అమలు చేసినటువంటి చరిత్ర ఉందా ప్రభుత్వాలకి అంతకు ముందు? కానీ అతనికి సిగ్గు లేకపోతే మనం మాట్లాడడం మాకు సిగ్గు ఉండాలి. ఎందుకంటే అతను అన్నయ్య చేసి ఆడవలేక జనంలో వెళ్ళగడితే ఇప్పుడు వరద బాధలకు వెళ్ళాడండి, నువ్వేమైనా సాయం చేసావా? జనం వెళ్ళాడు ఏమన్నా తెలుసా? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందరూ కూడా పనికి మాలినోడు తీసుకొచ్చామని తిట్టుకుంటున్నారు అక్కడ. ఎందుకంటే వచ్చి జనం వచ్చాడు ఏమైనా ఇస్తాడేమని వెళ్ళాము, ఏమి ఇవ్వకుండా పోయాడు, పిచ్చివాడు ఆగిపోయాడు అని చెప్పి తిడతా ఉన్నారు. దానివల్ల ఎవరికి మైలేజ్ వస్తుంది? నేనేమన్నా అతను ఏదో అనుకుంటున్నారు. ఇప్పుడు ఒకటండి, ఇలా ఏళ్ళు చూపిస్తామంటే 4 ఏళ్ళు మనం చూపిస్తున్నాయి. అది మర్చిపోతే మనం ఏం చేయలేము. అంటే అంటే చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన ఈ ఎలక్షన్ ముందు అవన్నీ ఇంకా ఇవ్వలేదు, ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వట్లేదు అని అడుగుతున్నారు. రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే. అట్లనే నువ్వు నాశనం చేసిన వ్యవస్థని చంద్రబాబు వచ్చి అల్లావుద్దీన్ అద్భుత దీపం అది చేయడానికి ఇది దానికి టైం కావాలి. చేయాలంటే ఒక రోజులో ఎట్లా అవుద్దండి? ఇప్పుడు మనం అన్నాం ఇన్ని కేసులు, దానికి ఇప్పుడే అనుకున్నాం ఎక్సైజ్ పాలసీ కదా. సో దానికి నార్మల్ కోర్సులో ప్రొసీజర్ పోయటం కొంచెం టైం పడుతుంది. దాని ఇది ప్రొఫెషనల్ పీరియడ్ లాగా దానికి ఇవన్నీ స్టడీ చేయడానికి మళ్ళీ మనం తప్పు చేయకూడదు కదా. సో దాని ఆలోచనలో ఉంటుంది తప్ప అతను ఇవన్నీ కూడా ఇప్పుడు ఇంకోటి తెలుసా మీకు? అతను ఎందుకు వచ్చాడు తెలుసా? బురదలో తిరగడానికి ఫోటోల కోసము వీళ్ళు పరామర్శించడానికి కాదు. నందమూరి సురేష్ అనేవాడు ఎక్కడ పేరు చెప్తే తను ఎక్కడ లోపలేస్తారని చెప్పి వాడిని నా పేరు చెప్తే నేను చంపేస్తా అని బెదిరించడానికి వచ్చాడు తెలుసా మీకు? జైలుకి వెళ్ళి అతను చేసింది ఏంటంటే, నందమూరి సురేష్కి నువ్వు బ్రతికుండాలనుకుంటే నా పేరు చెప్పకు అని వాడిని బెదిరించి వచ్చాడు. అందుకే వాడు ఏం చెప్తున్నాడు? నాకు గుర్తు లేదు, నేను చూడలేదు, ఇదే మాట్లాడుతున్నాడంట అరిగిపోయిన రికార్డు. వీళ్ళు నేను చెప్తాను చూడండి, ఇదేమంటాము, వేటగాడు ఏది తరుముతుంటుంటే ఏదో కోడి, ఏం కోడి అంటారు, ఏం కోడి అది పరుగు పెట్టి అసిపోయి తల భూమిలో పెట్టుకుని ఐఎమ్ సేఫ్ అనుకుంటుందంట. వెనకాల నాకు కనబడట్లేదు కదా అని. అలాగా వీళ్ళందరూ కూడా ఈవేళ మీరు చెప్పాం టెక్నాలజీ, గూగుల్ టేక్అవుట్ అన్నీ చూసి అన్నీ చేసి ఫోన్ రికార్డింగ్లు అన్నీ, సెల్ ఫోన్ అన్నీ వచ్చేస్తాయి. అవన్నీ తీసుకుని తర్వాత నార్కోటిక్ ఏది ఎనాలిసిస్ చేస్తే దాంట్లో అన్నీ వచ్చేస్తాయి. ఎవరిని? జగన్మోహన్ రెడ్డి గారిని చేయాలా? జగన్మోహన్ రెడ్డి అందుకోసం చెప్తే చెప్తే అన్ని బయటకు వస్తాయి. ఓకే, ఫైనల్ గా 100 రోజులు పూర్తి చేసుకుంటున్నాను చెప్తాను చూడండి. ఎవరో యూట్యూబ్ దాంట్లో మధుసూదన్ రెడ్డి ఎవరు చెప్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారం తలకి ఇస్తా అని చెప్పి చూసా. నిజంగా దాన్ని నేను సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే ఈ రకంగా బిహేవియర్ తో ఉన్నంతసేపు అతను మళ్ళీ అధికారం కాదు కదా, ఆ ఛాయలకు కూడా రాడు. సో 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి ఒక పొలిటికల్ అనలిస్ట్గా, ఒక ఉద్యోగ సంఘాలకు సంబంధించిన సీనియర్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఉద్యోగిగా ఏం చెప్తారు బ్రీఫ్గా? ఒక 2-3 నేనేమంటానంటే, అడ్మినిస్ట్రేషన్ అనేది అదేమి బ్రహ్మ పదార్థం కాదు. దానికి కరెక్ట్ మెకానిజం పెట్టుకుని, ఎందుకంటే ఈ గవర్నమెంట్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసుల కన్నా యూనియన్ లీడర్కి బాగా మేధావులు, ఇందులో అన్నింటి మీద అవగాహన ఉంటుంది.
అట్లాంటి అవగాహన ఉన్న వాళ్ళని పెట్టుకుని మెకానిజం ఏర్పాటు చేసుకుని ఎవరిని ఎక్కడ కంట్రోల్ చేయాలో అట్లా చేసుకుంటూ పోతే మీరు ఇక్కడ కూర్చుని మెంటొక్కితే పనిచేసే పరిస్థితులు వస్తాయి. అంతే తప్ప ఆయన్నిటికీ ఆయన పోకూడదు. మీరు మీ మంత్రులు మీ సెక్రటరీస్ దాని మీద కరెక్ట్గా ప్రతిదీ కూడా రివ్యూ చేసుకుని దాని మీద ఏం జరుగుతుంది అనేది దాని మీద ముందుకెళ్ళాలి. ఒక యాక్షన్ తీసుకునేటప్పుడు కూడా దానికి ఎట్లా చేయాలనేది, ఇప్పుడు పోలీసులు కూడా అరెస్ట్ చేసేటప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అని చెప్పి వాళ్ళు దే విల్ డిస్కస్. ఇప్పుడు హైడ్రా కొడతానంటే ఊరికే కాదు, వెళ్ళే ముందు అన్ని ఏర్పాటు చేసుకెళ్తాడు రంగనాథ్ గారు. అట్లా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకుని పోవాలి. ఒకటి మీరు చెప్పిన శిష్టాలు ఎవరినైనా కానీ, ఇప్పుడు బొప్పరాజు స్టేట్మెంట్ ఇస్తే బొప్పరాజుని తిడుతూ ఉద్యోగం మాజీ రంగాలు అందరూ బూతులు తిడుతూ బొప్పరాజుని మాట్లాడారు ముయిరా అని చెప్పి. ఎందుకు? ఆడ క్రెడిబిలిటీ పోయింది. ఇప్పుడు నాయుడికి ఎవరికి క్రెడిబిలిటీ లేదు. సో మెకానిజం పెట్టుకుంటే నేనేమంటున్నానంటే, నేను వాళ్ళ కోసం కాదు, ఉద్యోగులు నీకు ఇవాళ 60%, నేను 70% చెప్పను, 60 to 70% పెన్షనర్స్ ఉద్యోగులు అందరూ మీకు ఓటేశారు. వాళ్ళని పెట్టుకోండి. ఆ 30% కూడా మీ దగ్గరికి వచ్చేటట్టు చేసుకోండి. కొంతమంది 30% కాదు కదా, 15 to 20% ఇది మూఢ భక్తులు, మూర్ఖ భక్తులు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఉంటారు. వాళ్ళు మీకు ఎప్పటికి రారు. వాడిని సింహాసనం మీద కూర్చోబెట్టి దగ్గర ఉన్నాడు. సో వాళ్ళు మర్చిపోలాగా బిహేవ్ చేస్తారు. వాళ్ళు మర్చిపోమంటారు. వాళ్ళు మర్చిపోవాలి. మీరు వాళ్ళ గురించి ఆలోచించకండి. 80% గురించి ఆలోచించేయండి. అందులో ఎవడైతే ఇప్పుడు వెంకటరామరెడ్డి చెప్పారు, అట్లా ఎవడైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ లీక్ చేసి గవర్నమెంట్ అన్పాపులర్ చేయాలని ఎవడైతే ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు, సాక్ దెమ్, యాక్షన్ తీసుకోవాలి. లేకపోతే నువ్వే తప్పు చేసినట్టు అవుతావు. అయితే ఇంకొకటి ఏంటంటే, మీరు మీ డిపార్ట్మెంట్ల పరంగా మీ ఆఫీసర్స్ మీ పార్టీ ఇంకోడో తప్పులు చేస్తే కనుక అయితే చూపేవాడిని యాక్ట్ చేయకు, నువ్వు దాని నుంచి రెక్టిఫై చేసుకోండి. రెక్టిఫై చేసుకోవడం వల్ల పార్టీకి ప్రజలకి అందరికీ మంచి జరుగుతుంది. దాన్ని చేసేయడానికి యాక్ట్ చేస్తే కనుక పబ్లిక్లో అన్పాపులర్ అవుతారు. సో ఇక తెలంగాణకు వస్తే ఈ మధ్యకాలంలో 4 రోజుల నుంచి చూస్తున్నారు, అసలు బతకడానికి వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఏం పని, బతకడానికి వచ్చిన వాళ్ళకి పోస్టులు ఇచ్చేది ఏంది, ఇలాంటి డైలాగులు వస్తున్నాయి. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, మరో వైసీపీ అని ఎందుకంటున్నా అంటే, పాడి కౌశిక్ రెడ్డి అనేవాడు నేను పిల్ల ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పి ఏది రాజేంద్ర మీద గెలిచినాడు. వాడికి అసలు నాతిక విలువలు ఏమున్నాయండి? ఒకటి. ఇంకొకటి ఏంటంటే, టీఆర్ఎస్లో కానీ ఇప్పుడు కర్నూలు చావుకి అనేక కారణాలు అన్నట్టుగా ఈవేళ టీఆర్ఎస్ పార్టీ ఓటమికి అనేక కారణాలు, అతను చేసిన స్వయంకృత అపరాధాలు, అతను ఏదైతే కాంగ్రెస్ని దెబ్బ కొట్టాలని బీజేపీని బ్లోఅప్ చేయాలని చూస్తే అది కూడా అతనికే కాటేసింది. సో అల్టిమేట్గా పార్లమెంట్ ఎలక్షన్లో కూతురు రక్షించుకోవటం అని చెప్పి డక్అవుట్ అయ్యాడు. గెలవాల్సిన 1-2 సీట్లు కూడా గెలవకుండా, నీకు ఎంపీ సీట్ ఇస్తా డబ్బు పెడతామన్నా కానీ ఎంపీ సీట్కి పోటీ చేయడానికి ఎవడు ముందుకు రాలేని పరిస్థితిలో నువ్వు వెళ్ళిపోయావంటే, ఈవేళ ఏదో ఏంటంటే మళ్ళా జనంలో తెలంగాణ నేను ఒకటి చెప్తానండి. తెలంగాణ 10 ఏళ్ళు పరిపాలించి నువ్వేం వదిలిచ్చావు? వెంకటకృష్ణారెడ్డి తెలంగాణనా? నువ్వు పనిచేసే ఆఫీసర్లు ఎంతమంది తెలంగాణ వాళ్ళు ఏం పెట్టే చేసావు? నీ అరవిందో ఒకటి తెలంగాణనా? నువ్వు ఈ రాజ్యసభ మెంబర్ని రెడ్లకి ఇచ్చావు, వాళ్ళు ఎవడు ఆంధ్ర రెడ్లకి ఇచ్చావు, వాళ్ళు తెలంగాణనా? ఎన్ని 190 చెప్పొచ్చు ఇటువంటి. మరి ఇప్పుడు ఎందుకు ఆంధ్ర వాడు ఇప్పుడు ఏమవుతుందంటేనండి, వాళ్ళు అక్కడ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి వీళ్ళందరూ సపోర్ట్ చేశారనే భావనలో ఉండి దాన్ని నిజానికి చెప్పాల్సి వస్తేనండి, ఈ ఆంధ్ర సిటిలర్స్ అందరూ వాడు చేయటం మూలంగా వాళ్ళకే మైనస్, కాంగ్రెస్ ప్లస్ అవుతుంది. ఎందుకంటున్నారంటే, నిజానికి షేర్లింగంపల్లి అయ్యి తర్వాత ఇంకొకటి ఏరియాలో కూడా ఆంధ్ర వాళ్ళు అందరూ కూడా కాంగ్రెస్ ఓటు ఇలా వేస్తే టీఆర్ఎస్ గెలవదు. గ్రేటర్ హైదరాబాద్ లో మొత్తం టీఆర్ఎస్ ఉంది కదా బలం ఎక్కువ, బలంగా 50% ముస్లిమ్స్ ఇవన్నీ కూడా. సో అది చేయడం మూలంగా ఆ పడే 10 ఓట్లు కూడా రాకుండా పోతాడు తప్ప వాడేంటి రేవంత్ రెడ్డి టార్గెట్. ఇప్పుడేంటి చెస్ ఆడుతుంటాము, గేమ్ బిట్ పాన్ వదిలి పెడతాం రాజుని చంపడానికి. అలాగా రేవంత్ రెడ్డి టార్గెట్ చేసి ఇవన్నీ చేస్తా ఉన్నారు, గాంధీని టార్గెట్ చేసి ఇది చేస్తా ఉన్నారు. ఇవన్నీ ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి, ఇదే గాంధీ కాన్స్టిట్యున్సీలో నవీన్ రావు అనే ఎమ్మెల్సీ ఒక ల్యాండ్ కేసులో ఒక డిఎస్పీ కోఆపరేట్ చేయలేని డిఎస్పీ ట్రాన్స్ఫర్ చేశాడు, ఎమ్మెల్యేని కాదని.
ల్యాండ్ కబ్జా ఇది. మరి అప్పుడు వీళ్ళంతా ఏమైపోయారు? ఎన్ని చేశారు వీళ్ళు? హైదరాబాద్ని నాకు తెలిసి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ ఏపీ ఫార్మేషన్ ముందు కానీ తర్వాత కానీ ఈవెన్ రాజశేఖర రెడ్డి కూడా మరిపించే విధంగా, రాజశేఖర రెడ్డి కూడా మర్చిపోయేలాగా కేసీఆర్ హైదరాబాద్ చేసిన దోపిడీ. టీఆర్ఎస్ పార్టీ, సంతోష్ రావు, నవీన్ రావు, కేటీఆర్, హరీష్ రావు, కవిత, కేసీఆర్ వీళ్ళు పార్టీ వాళ్ళు చేసిన దోపిడీ చరిత్రలో ఎప్పుడు చేయలే. కానీ మీరు ఎంత చేసినా లక్షల కోట్ల ఇప్పుడు దోపిడీ మీరు దోపిడీ చేశారని చెప్తున్నారు. కేటీఆర్ ఏమంటున్నారు? ఎడ్డోడైనా మడ్డోడైనా తెలంగాణ వాళ్ళే కావాలని చెప్పి అంటున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఆంధ్ర వాళ్ళు వస్తున్నారు. అవును, బుల్లినాయుడిని తరిగి కొట్టాలి అంటున్నాడు. అదే సరే, నేనేమన్నా అంటే బుల్లినాయుడు అంటే ఎవరు? రేవంత్ రెడ్డి. బుల్లినాయుడు, ఓకే, బుల్లినాయుడు. బుల్లినాయుడు. సరే, నేనేమంటున్నా అంటే ఏమయ్యా రేవంత్ రెడ్డి కాదు, సారీ, ఏమయ్యా కేటీ రామారావు, నిన్నే అడుగుతున్నా నేను. నీ ఫామ్ హౌస్లో నీకు పక్కలేసిన రాజులు ఎవరు? నీకు ఎంబడి ఉండి బ్రోకరేజ్ చేసిన వ్యక్తులంతా ఎవరు? వాళ్ళు తెలంగాణ వాళ్ళా? ఎవడన్నా తెలంగాణ వాడి దగ్గర రానిచ్చావా? సినిమా యాక్టర్ల దగ్గర నుంచి అందరికి నీకు దాల్చిన వాళ్ళు ఎవరు? ఏం మాట్లాడతావా కేటీ రామారావు నువ్వు? హరీష్ రావు తెలంగాణ ఉద్యమం పేరు చెప్పి ఈ సీమాంధ్రుల దగ్గర అపార్ట్మెంట్ల దగ్గర చేసిన దందా ఎవరికి తెలియదు? ఇవన్నీ ఎవరికి? అందరికీ తెలుసు. కాకపోతే ఎవడు మట్టుగాడు నోరిప్పరు అంతే. ఇప్పుడు నువ్వు అధికారంలో ఉండి ఏం చేసావు? ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ విషయంలోనే తప్పుడు కోతలు కూసినందుకే నల్లగొండ, ఖమ్మం జిల్లాలు డిపాజిట్లు లేకుండా పోయారు మీ ఎమ్మెల్యేలు. డిపాజిట్లు రాలా, ఒక్కొక్కడికి 50-70 మెజార్టీలతో గెలిచారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి, అంతే తప్ప. నువ్వు బై ఎలక్షన్ ఎందుకు గెలవలేకపోయావా? మరి కంటోన్మెంట్ సీటు నీ సీటే కదా, ఎందుకు గెలవలేకపోయావు బై ఎలక్షన్లో? నువ్వు మెదక్ ఎంపీ ఎందుకు గెలవలేకపోయావు? ఏం మాట్లాడతారు వీళ్ళు? ఇవన్నీ ఏమవుతుంది? ఇదేం లేదు. ఇతను ఎఫ్టీఎల్ పేరు చెప్పి రేవంత్ రెడ్డి ఏదైతే చేస్తున్నాడు హైడ్రాది, దాని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు ఏంటంటే దాని కౌంటర్ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. హైడ్రా పేరు చెప్పి కొడితే అందులో మురళీమోహన్ నోటీస్ ఇచ్చారు. ఇంకా చాలా మంది సీమాంధ్రులు ఎంతో మంది పోతున్నాయి. మరి వాళ్ళు ఏమి తెలంగాణ వాళ్ళు కాదు కదా, మరి వాళ్ళని కూడా రేవంత్ రెడ్డి ఎగ్జామ్స్ ఇవ్వలే కదా. ఇప్పుడు వాళ్ళకేంటి మల్లారెడ్డి, కౌశిక్ రెడ్డి, ఇంకా ఈ టీఆర్ఎస్ గ్యాంగ్ మొత్తం చిట్టా ఉంటుంది. ఎఫ్టీఎల్ కేసులు తీస్తే మొత్తం కబ్జాలే. అసలు మీకు 2-3 చెప్తానండి, అన్నీ చెప్పలేను కానీ నేను, టైం కూడా సరిపోదు మనకి ఆ చిట్టా చెప్పడానికి. మీరు మనం ఇక్కడి నుంచి ఏది పంజాగుట్ట నుంచి జూబ్లీస్ రోడ్లోకి వెళ్తే అక్కడ నాగార్జున సర్కిల్ దగ్గర లెఫ్ట్ సైడ్ శ్మశాన వాటికి సంబంధించి నాకు తెలిసి నేను పంజాగుట్ట ఏరియాలో 40-50 ఏళ్ళ నుంచి చూస్తున్నా. అదంతా వెంకటరావు పార్క్ నుంచి శ్మశాన వాటికి సంబంధించి పెద్ద కాంప్లెక్స్. ఎట్టగట్టావా నువ్వు? ఎవరిదే భూమి అది? గవర్నమెంట్ కాదా? శ్మశాన వాటికి కాదా? ఇట్లాంటివి ఎన్ని చెప్పాలి నీకు? ఎక్కడైనా భూమి మిగిల్చారా మీరు? కానీ మేము చేస్తే కరెక్ట్. మేము తెలంగాణ వాళ్ళం కాబట్టి ఎడ్డుడైనా మడ్డుడైనా మాకు తెలంగాణ కాబట్టి మేము ఆక్రమించుకుంటాం, మేము చెరువులో కట్టుకుంటాం. కానీ ఆంధ్ర వాళ్ళని తరిమి కొట్టాలి. నేను అదే చెప్తున్నానండి. ముందు నీ పిల్లల్ని తరిమి కొట్టు. కేటీ రామారావు నీ భార్యను తరిమి కొట్టు ఫస్ట్. ఆంధ్ర కాబట్టి ఏం మాట్లాడతాడు అతను? ఇవన్నీ ఇంకొక మాట కూడా అలా కాదండి. నేను చెప్తాను చూడండి, నాయన పులి వచ్చిన సామెత ఉంది. దాంట్లో ఏంటంటే వాడు డానం టెస్ట్ చేద్దామని చెప్పి పులి వచ్చింది అంటాడు 3 సార్లు. 4వ సారి చెప్పాను ఆయన నమ్మడు, పులి తినిపోద్ది. ఇవాళ కూడా తెలంగాణ అని చెప్పి నమ్మి నీకు 10 ఏళ్ళు అధికారం ఇచ్చావు. నువ్వు ఎన్ని తెలంగాణలు చెప్పినా నీ ముఖం చూసే పరిస్థితి తెలంగాణలో లేదు. నేను చాలా ఓపెన్గా చెప్తున్నా. కర్రీ పాయింట్లు పెట్టుకొని బతకడానికి వచ్చిన కమ్మోళ్ళు లేదంటే ఆంధ్ర వాళ్ళు, కమ్మోళ్ళు అని కూడా అన్నారులే, తరిగి కొడతాం అధికారంలోకి వస్తే. ఇలాంటి డైలాగులు వింటే మళ్ళీ తెలంగాణలో ఇలాంటి విభేదాలు సృష్టిస్తున్నారు అనిపించట్లేదా? ఏమి ఉండదండి. అదేంటంటే వాళ్ళకి అంటే కమ్మాసు, టీడీపీ సింపథైజర్స్ అంతా కాంగ్రెస్ సపోర్ట్ చేయబట్టే ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో వచ్చినటువంటి భావన వాస్తవం ఉంది. దాన్ని టార్గెట్ చేయాలని వాడు ప్లాన్ చేస్తున్నారు. సో దాని రాజకీయం కాంగ్రెస్ వాళ్ళు ఎదుర్కోవాలి. అలా అని చెప్పి కమ్మాస్ మీద వాళ్ళ మీద వస్తే కనుక వాళ్ళకి ఎట్ట బుద్ధి చెప్పాలో వాళ్ళు చెప్పుకుంటారు. వాళ్ళు ఏమీ చేతకాని వాళ్ళు కాదు. కమ్మాస్ అంటే ఎవరు?
వాళ్ళు గత వందల వేల సంవత్సరాల నుంచి సైనికులు, వాళ్ళు వారియర్స్, కష్టజీవులు, వ్యవసాయం చేసి ఇచ్చేవాళ్ళు, ఎవడికి భయపడేవాడు కాదు. దానికి సమాధానం చెప్పినట్టు చెప్తారు. కాకపోతే ఒక యుద్ధంలో కొంతమంది నష్టపోతారు, కొంతమంది జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ మామూలు. యుద్ధంలో ఎంతోమంది చచ్చిపోరా, అట్లా జరుగుతూ ఉంటాయి. అంతే మాత్రాన అలా అన్నాడు కదా అని చెప్పి ఇవన్నీ. ఇప్పుడు ఎవరో ఆ విఠల్ అనేవాడు ఒకడు వీడియో చేశాడు, ఇది చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ అన్ని కూడా 90,000 కోట్లు అప్పు చేసి ఇచ్చాడు అన్నాడు. వాడికి రాజకీయ అవగాహన లేని ఒక మూర్ఖుడు అని అన్న. ఎందుకంటే ఆ రోజు రాష్ట్ర బడ్జెట్ అంత లేదు, ఆ తెచ్చింది 3,000 కోట్లు 4,000 కోట్లు. ఇట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడేవాడు. వరల్డ్ బ్యాంక్ నుంచి తీసుకొచ్చి కమ్మాస్ అందరికి ఇచ్చాడని చెప్పాడు. హైటెక్ సిటీలో మీరు హైటెక్ సిటీ నుంచి ఏది మన ఇదేంది బిల్డింగ్ ఉంది కదా, ఫస్ట్ హైటెక్స్ బిల్డింగ్, అక్కడి నుంచి మొదలు పెడితే అక్కడంతా ఎవరేంటి అయ్యి మొత్తం ఫారినర్స్ వాళ్ళు కమ్మోడు అక్కడ చూపించినావు. అక్కడ ఏదో ఐఎఫ్ సొసైటీలో ఇల్లు కొనుక్కునే వాళ్ళు తప్ప ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఎంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు అక్కడ ఇల్లు లేవు, వాళ్ళకి ఎంతమంది విల్లాస్ లేవు, అన్నీ ఎవడున్నాడు. అదేంటంటే ఒక రాజశేఖర్ టైంలో ఎవరు ఫారిన్ జర్నలిస్ట్ ఒక ఆమె ఏదో సర్వే చేస్తే ఓ తప్పుడు కథ క్రియేట్ చేశారు. అదేంటి అక్కడ అంతా ఇచ్చేసారు. ఎవడున్నాడు చెప్పాలండి? సర్వే చేయి, నువ్వు ఫీల్డ్ సర్వే చేయి, ఎంతమంది ఉన్నారు. అసలు మొత్తం హైదరాబాద్ డెవలప్మెంట్ కానీ సైబరాబాద్ క్రియేషన్ కానీ కమ్మాస్ కోసమే చంద్రబాబు నాయుడు చేశారు అనేది వాళ్ళు చెప్పేది. అదే అన్నా. అదేంటంటే ఇదేది ఇందాక ముందు చెప్పాం మనం, రాజకీయాల్లో ఒక ఇంగ్లీష్ కవి చెప్తాడు, వాడు సమర్థుడైన వాడు నీ మంచి పని చేసిన అడుగుతాడు, చేతకాని పరికమాల వెధం ఏంటంటే ఎత్రోడి మీద బుర్రజల్లో తప్పుడు ప్రచారాలు చేసే గెలవాలనే ప్రయత్నం చేస్తాడు. అటువంటి వెధవల కింద వాళ్ళని ట్రీట్ చేయాల్సింది తప్ప అంతకు మించి వాళ్ళ గురించి నేనేం చెప్పలేను. బీఆర్ఎస్ పార్టీ ఏంటి భవిష్యత్తు ఉంటుందా రేపు రాబోయే రోజుల్లో? వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీ కరెక్ట్, దానికి లింకప్ చెప్తాను. ఇప్పుడు మీరు మంచి ప్రశ్న వేశారు. అసలు బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు పోయి తెలుగుదేశం పుంజుకుంటే మళ్ళా వాడు ఎక్కడ అడ్రస్ లేకుండా పోతాడని చెప్పి దాని కౌంటర్కి అన్ని మొదలు పెట్టారు. ఇది ఇప్పుడు మళ్ళీ పుంజుకున్నట్టయితే టీడీపీ సింపథైజర్స్ అందరం మళ్ళా ఇక్కడ బలం పడినట్టయితే కాంగ్రెస్ టీడీపీ వస్తే బీఆర్ఎస్ అనేది నామరూపాయలు లేకపోతుంది. ఇంకో పక్క ఏంటంటే బీజేపీ కూడా ఉంది కాబట్టి బీజేపీ, టీడీపీ, జనసేన కలిస్తే తెలంగాణలో కూడా స్ట్రాంగ్ ఫోర్స్ అవుతుంది అనేది ఒక అంచనాలు ఉన్నాయి. దాని దృష్టిలో పెట్టుకుని ఈ మొదలెట్టారు ఇవన్నీ. వాడు ఇప్పుడు ఏదో స్వామి చెప్తారు, పల్లెటూరు తాడు బొంగలేనోడు ఎన్నైనా మాట్లాడతాడు, మనం ఒక పొజిషన్లో ఉన్న వాళ్ళం మనం ఏదంటే అది మాట్లాడలేము అన్నట్టుగా. కానీ డీల్ అయిపోయింది, రేవంత్ రెడ్డిని దించేయబోతున్నారు, బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని చెప్పి ఇప్పుడు వినపడుతుంది కదా. ఒక 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చేస్తున్నారు అని చెప్పి చేస్తారు. ఇప్పుడు ఎందుకంటున్నారంటే కొంతమంది యూట్యూబ్ ఛానల్ జగన్లాగా వీళ్ళు కొనేశారు. మొన్నటిదాకా ఎవడైతే టీఆర్ఎస్ తిట్టారో వాళ్ళందరూ డబ్బులు ఇచ్చుకుని వేసి వాళ్ళంతా రేవంత్ దిగిపోతాడని నేను కొన్ని నాకు ఉన్నాయి, వాడి పేర్లు చెప్పను కానీ వాడు ఇస్తే అంటాడు. నేను ఒకరోజు ఫోన్ చేసి నీకు బుద్ధి ఉందిరా ఏం రా అంటే అది కాదు, ఏం మాట్లాడతావు నువ్వు కూడా అమ్ముడిపోయావా అని అడిగాను డైరెక్ట్గా. నేను అమ్ముడిపోయినాడు అటు చేస్తాడు. అసలు 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళే అవకాశం ఉంది? అసలు రాజకీయ అస్తిత్వం కోల్పోయి ఎవడు పోతాడండి? ఇప్పుడు 25 మంది పోతావు, 25 మంది మంత్రులు ఇస్తావు నువ్వు. ఇప్పుడు ఎవడైనా మంత్రి పదవి కోసం పోయాడు ఇంకోటి అనుకుందాం, కింద జనం వర్షిస్తారా? చాలా ఉంటాయి అన్నీ. సరే గేమ్ జరుగుతూ ఉంది. అక్కడ బీజేపీని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ని పడగొడితే బీజేపీతో మైలేజ్ పొందామని అనుకుంటున్నాడు. ఇప్పుడు ఆ గేమ్లో ఏంటంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కూడా కంఫర్టబుల్ మెజార్టీ ఏం లేదు ఇటువంటి ప్రయోగాలు చేయడానికి. సో కానీ హైడ్రా అనేది ప్రారంభమైన తర్వాత హైడ్రా కూల్చివేతలు అనేవి అటు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళని కూడా పక్క పార్టీ వైపు చూపేలాగా చేస్తుంది అనేది కదా. అంటే ఇప్పుడు ఒక రెవల్యూషనరీ థింగ్ కొన్ని చేయాలంటే నేనేమనుకుంటున్నా అంటే మియాపూర్ ఆ ఏరియాలో వరదలు వచ్చినప్పుడు అపార్ట్మెంట్ మిలిగిపోతే రేవంత్ రెడ్డి వెళ్తే ఇదే కేటీఆర్ హరీష్ రావు వాళ్ళంతా పిచ్చి కూతలు కూర్చారు అప్పుడు. సో అతనికి అది ఒక అనుభవం ఉంది రేవంత్ రెడ్డి. ఈ చెరువుల్లో కట్టడం మూలంగాన తర్వాత ఎఫ్టిఎల్ తర్వాత బఫర్ జోన్ అంటే ఏంటంటే ఎఫ్టిఎల్ చెరువులు,
చెరువులు పొంగితే 1 feet 2 feet పెరిగితే ఆ ముంపు ప్రాంతం ఉంది బఫర్ జోన్. సో ఆ ఏరియాలో పర్మిషన్స్ ఉండవు నార్మల్గా. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఇవన్నీ తీసుకుంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్ను ఉత్తరాఖండ్లోను ఒక ఇల్లు ఉంటుందా? మొత్తం కొండల మీద రోడ్డు కానుకుని లోయలు కానుకుని ఆ నదులు వాటి మీద వేసి కట్టుకుంటారు. సో ఇవన్నీ ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్ అన్నీ ఒకటైతే అతను అనుకుంది ఏంటంటే ఇక్కడ హైదరాబాద్ వ్యాస్ట్ ల్యాండ్ ఉంది, ఇక్కడ భూమి కొరత లేదు, ఈ చెరువుల్లో కొట్టుకుని మునిగిపోయామంటారు. హైదరాబాద్ ఇప్పుడు అమరావతి హైదరాబాద్ ఎన్నిసార్లు మునిగిపోతుంది? దాన్ని ఎవడైనా మాట్లాడుతున్నాడా? హైదరాబాద్ లో కూడా వదలు వచ్చి ఎంతమంది చచ్చిపోవడం మనం చూడట్లేదు, కార్లు కొట్టుకోమని. ఇవన్నీ ఏమవుతాయంటే అండి, అంటే ఇది హైడ్రా ఏదో హైదరాబాద్ ఖాళీ చేసి దాని దృష్టిలో పెట్టిన అతను ఏంటంటే కావాలంటే ఇంకా ఎక్స్పాండ్ కండి అంతే తప్ప చెరువులు ఇవన్నీ పూర్తి చేసి ఇవన్నీ చేస్తే ఏమవుతుంది? మునిగిపోతున్నాయి. ఇప్పుడు వాటర్ ఫ్లో వెళ్ళాలి కదా, ఫ్లో వెళ్ళకుండా ఇవన్నీ అడ్డం కడితే ఏమవుతాయి? మునిగిపోక. సో దాని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. దాని మీద ఏంటంటే కొంతమంది, నేను కూడా దాని మీద చాలా మందితో మాట్లాడానండి. దాంట్లో ఏంటంటే మీరు అన్నట్టు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మెజారిటీ పీపుల్ మాత్రం హర్షిస్తున్నారు. అయితే నేను కూడా కొన్ని ఆస్పెక్ట్లు అట్లా కాదు కదా, కొంతమంది మిడిల్ క్లాస్ పీపుల్ కూడా డబ్బులు పెట్టి కొనుక్కున్నారు కదా, మరి వాళ్ళకి ఇంకోటి నిన్నే మాకు డిస్కషన్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన వాడి మీద ఒక్కడి మీద యాక్షన్ తీసుకున్నావా? వాళ్ళు కోర్టుకు పోయి షేర్ తెచ్చుకునేది లోపల కఠిన చర్యలు తీసుకోవద్దు. ఎందుకు తీసుకోవద్దండి? హైకోర్టు ఎందుకు ఇస్తుందండి? వాడు తప్పుడు పర్మిషన్ ఇవ్వబట్టే కదా వాళ్ళు కట్టారు. బయటికి వాళ్ళ కరప్షన్ చిట్టా బయటికి దిగి. నువ్వు పర్మిషన్ ఇవ్వదు వాడు కట్టడు కదా, నువ్వు పర్మిషన్ ఇచ్చావు వాడు కొనుక్కున్నాడు, వాడు నష్టపడి ఇవ్వాలి బిల్డర్తో కట్టించాడికి. చట్టపరంగా అటువంటి ఏదైనా ఉంటే బిల్డర్ దాంట్లో ఇడిఫ్టీ బాండ్ అని ఇస్తాడు, ఇడిఫ్టీ బాండ్ ఏదో ఉంటుంది, బాండ్ ఇస్తాడు. దాని ప్రకారం వాళ్ళు పేమెంట్ చేయొచ్చు, కొట్టేయడమే కాదు. ఎవడైతే డబ్బు కట్టాడో ఒక డబ్బు ఇప్పించు. సో దాంట్లో సరే లోపాలు ఎన్నున్నా ఏమున్నా సరే ఇప్పుడు ఏంటంటే రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి దించేయడానికి అటు జగన్మోహన్ రెడ్డి ఇటు కేసీఆర్ కుట్ర పడినారు అనేది ఇప్పుడు లేటెస్ట్. కుట్రలు చేయకపోతే ఆశ్చర్యపోవాలి కానీ చేసి ఆశ్చర్యపోవక్కల. సో దాని మీద కూడా ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం కాకూడదని జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కాంగ్రెస్ అధికారంలో వచ్చినప్పుడు ఇక్కడ కుట్రలు చేశారు. జగన్మోహన్ రెడ్డి కొంతమందితో అన్ని చేయించాడు. సార్ అల్టిమేట్గా సెంట్రల్ పార్టీ ఒక డిసిషన్ తీసుకుంది కాబట్టి దాన్ని వీళ్ళు ఏం చేయలేకపోయారు. ప్రతి ఓడికి ఆశాజీవి కాంగ్రెస్ లో, మరి ప్రతి ఓడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు. అది ఓకే, కానీ ఇప్పుడు ఏంటంటే కర్ణాటక ముఖ్యమంత్రి దించేయాలి అనేది ఒకటేదో నడుస్తుంది అక్కడ, బీజేపీ వాళ్ళు సపోర్ట్ ఉందని. అలానే కర్ణాటక ఆపరేషన్ తర్వాత తెలంగాణ ఆపరేషన్ కూడా చేస్తే రేవంత్ రెడ్డిని దించేయాలి అని నాకు తెలిసి కర్ణాటక కూడా ఏంటంటే సిద్ధరామయ్యకి ఇచ్చేటప్పుడే ఇంతకాలం ఇచ్చిన తర్వాత శివకుమార్కి ఇవ్వాలని ఒక అండర్స్టాండింగ్లో జరిగింది అక్కడ. అది శివకుమార్ని కూడా చాలా వరకు తిప్పుకోవాలని చూస్తున్నాడు, కానీ శివకుమార్ కాంగ్రెస్ లో ఉన్న వేటు బీజేపీకి వెళ్తే ఉండదు. కానీ ఈ మధ్య మోడీని కలిశారు కదా, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తా ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో అందు గురించి ఏంటంటే ప్రస్తుతానికి రేవంత్ రెడ్డికి డోకా లేదంటారు. అట్లనేం చెప్పలేదు, కానీ బట్ అతను ప్రివెంటివ్ మెజర్స్ అతను తీసుకోవాలా, లేదంటే ఫామ్ హౌస్ పాలిటిక్స్ సక్సెస్ అయ్యే అవకాశం ఉందంటారు. అంటే అట్లా అనుకుంటే ఇంకోటి చెప్తా మీకు, రేవంత్ రెడ్డి మోడీతో కలిసి అమిత్ షాతో కలిశాడు, అమిత్ షాతో కలిశాడని చెప్పి కలిశాడు, అందుకని చెప్పి అధిష్టానం దగ్గర పోయి కూడా కంప్లైంట్లు చేశారు. రేవంత్ రెడ్డి బీజేపీకి వెళ్ళిపోతాడు. ఆ పరిస్థితిలో రేవంత్ రెడ్డి డోకా ఎందుకు ఉంటుందండి? ఒకటి. ఇంకోటి కూడా చెప్తున్నా, రేవంత్ రెడ్డి అమిత్ షాని కలిసినాకే కవిత అరెస్ట్ అయిందని కూడా వచ్చింది. కవిత అరెస్ట్ ముందు రేవంత్ రెడ్డి చెప్పిన తర్వాతనే బెయిల్ వచ్చింది. అంటే రేవంత్ రెడ్డి ఒక ఈక్వేషన్ చెప్పాడు కదా, బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుంది, కేసీఆర్కి ఏమో గవర్నరు, కవితకి ఏమో రాజ్యసభ, కేటీఆర్కి ఏమో కేంద్ర మంత్రి, హరీష్ రావుకి ఏమో బీజేపీలో ఏదో పదవి ఏదో చెప్పారు కదా ఈక్వేషన్ రేవంత్ రెడ్డి. అంటే అది ఏమవుతుందంటే దానికి సంజయ్ ఖండిస్తాడు, కిషన్ రెడ్డి మాట్లాడు, బీఆర్ఎస్ మేమెందుకు చేర్చుకుంటాం, అది కాంగ్రెస్ తోటే కలుస్తుందనే వాళ్ళు చెప్తారు. సరే ఇతను పరస్పరంగా ఒకరి మీద ఒకళ్ళు విమర్శలు ప్రతి విమర్శలు కామనే. అయితే కాంగ్రెస్లో అయితే
కేసీఆర్ కలిసే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే అధికారం బీజేపీ ఉన్నప్పుడు కాంగ్రెస్ కలిసి ఏం చేసుకుంటారు? అంటే వాళ్ళు అసలు నమ్మే పరిస్థితిలో లేరు. సో అందు గురించి ఏంటంటే అతని మీద పోరాడంతో ఇది చేసింది కాబట్టి. అయితే నేనేమన్నా అంటే అసలు ఆ అవకాశం ఇవ్వకుండా ఎత్తుగాళ్ళు వేయటంలో, అంటే మీరు అన్న దాంట్లో ఒక స్టేజ్లో అందరూ ఏమనుకున్నారంటే ఈ బీఆర్ఎస్ వాళ్ళు అందరూ కూడా వాళ్ళ నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ తప్ప అందరూ వెళ్ళిపోతారు అనే స్టేజ్ నుంచి దాన్ని ఎందుకో రేవంత్ రెడ్డి ఎంకరేజ్ చేసినట్టు కనిపించలే. ఈ ప్రమాదం దృష్టిలో పెట్టుకున్నా కూడా అయ్యి ఉండొచ్చేమో అని ఇప్పుడు నాకు అనిపిస్తుంది. ఆయనే ఒక మూమెంట్లో చెప్పారు నా ప్రభుత్వం మీద కుట్ర పడుతున్నారని. అది వాళ్ళంతా ఇందులోకి వచ్చి ఇచ్చేయాలనే ప్లాన్ వేసి ఉండొచ్చు కూడా, చెప్పలేము అది. ఓకే. సో అందు గురించి ఇప్పుడు అతను కూడా అతను అడ్వైజర్స్ అతను ఉంటారు. ఇప్పుడు ఏమైనా రేవంత్ రెడ్డి కూడా వాళ్ళ బ్రదర్స్ని కూడా టార్గెట్ చేసి ప్రచారాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు అంతా ఏం చేశారో మనకు డీటెయిల్స్ తెలియదు కానీ బట్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఏదైనా సరే ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఏమండి రేవంత్ రెడ్డి బ్రదర్స్ గురించి మాట్లాడి ఏదైతే సోకాళ్ళు పెద్ద మనుషులు వాళ్ళు ఏమన్నా నాకు తెలియదు కానీ రాజశేఖర టైంలో కొడుకు కూతురు తోడలుడు బామర్ది అల్లుళ్ళు మొత్తం కుటుంబం అరాచకం చేస్తే ఒక్కడే మాట్లాడాడండి. వీళ్ళు ఏ నోళ్ళు పెట్టుకు మాట్లాడతారండి ఇవాళ. నేను సమర్థించట్లా. అదే కాంగ్రెస్ పార్టీలో మీరు అంటకాగి ఏం మాట్లాడారు మీరు, ఇప్పుడు ఏం మాట్లాడతారంటే వాళ్ళ నైతికత అంతే, దిగజాడుతారు అంతే. సో ఏదైనా సరే అటు చంద్రబాబు నాయుడు ఇటు రేవంత్ రెడ్డి జాగ్రత్తగా ఉండాలంటారు. చంద్రబాబు నాయుడు గారికి ఏం ఉండదు కానీ ఇక్కడ రేవంత్ రెడ్డికి కూడా ఏంటంటే ఎందుకు ఉండదు, ఆయనకి ఏదో హెలికాప్టర్ పోయినసారి ఏదో హెలికాప్టర్ టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది అంటున్నారు. హత్య కుట్ర చేస్తున్నారని చెప్పి అంటున్నారు. అది కూడా జరుగుతుంది, కరెక్టే. మీరు అన్నది హెలికాప్టర్ విషయంలో కూడా కొన్ని సందేహాలు అవి వచ్చినాయి. అవన్నీ అది మొన్ననే ఆయన భూస్థాపితం చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి. సో ఇవన్నీ చూస్తే అదేనండి నేనేమన్నా అంటే అంత విచ్చలవిడిగా మాట్లాడినప్పుడు అతని దానికి ఏ రకంగా చర్యలు తీసుకోకపోయినట్టయితే మళ్ళీ అలాగే మాట్లాడతాడు. దానికి చేసే పద్ధతులు వేరే ఉంటాయి. దానికి ఏ రకంగా చేయాలో ఆ రకంగా సిస్టమ్ ఉంది, సిస్టమ్ ప్రకారంగా చేయాలి. 14-19 చేసిన తప్పులు ఇప్పుడు చేయకండి, దాన్ని ఏం చేయాలో ఆ దిశగా ఆలోచన చేయండి. లేకపోతే మాలాంటి వాళ్ళు అడిగితే సలహా చెప్తాం అంతే తప్ప మీరు మాత్రం అవి స్పేర్ చేసి మళ్ళా దాన్ని అడ్డం పెట్టుకునే అనే ఆలోచన కరెక్ట్ కాదు. కానీ దానికి కరెక్ట్గా సొల్యూషన్ చెప్పి దానికి చరమగీతం పాడకపోతే కనుక ఇట్లాంటి మళ్ళీ తయారవుతారు. రైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.